మరి గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు ఈ ట్రైనింగ్ సెషన్కి అటెండ్ అయినటువంటి ప్రతి సక్సెస్ పర్సన్కి మా తరఫున మా ఈ బెహెవియరల్ సిస్టమ్ ఈడబ్ల్యూఎల్ సిస్టమ్ తరఫున స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మరి ఆల్రెడీ సార్ అయితే నా కోసం ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది, బట్ నేను మరొకసారి ఇవ్వాలనుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, నా తాలూకు నేమ్ వచ్చేసి అవుతుంది గద్దారం శివకుమార్. బై ప్రొఫెషన్ సార్ దాకా చెప్పినట్టుగా ఒక ఆర్ఎంపీ డాక్టర్, ఒక చిన్న డాక్టర్ లేదు, ఒక చిన్న దాంట్లో సంచి డాక్టర్ కూడా అంటారు, పెద్ద ఇదేం కాదు. సార్ అయితే ఎడ్యుకేషన్ చేసి చెప్పారు మన అప్లైన్ కోసం. సో ఒక చిన్న ఆర్ఎంపీ డాక్టర్. అయితే ఒక 2 సంవత్సరాల ముందు, 2 సంవత్సరాలు 4 నెలలు అవుతుంది ఈ మంత్. సో నా ఫ్రెండ్ ద్వారా ఈ ఆపర్చునిటీ నాకు రావడం జరిగింది. సో ఆపర్చునిటీ అంతా వచ్చిన తర్వాత నేనైతే వెంటనే విడిలేదు. ఒక నెల 2 నెలల వరకు కూడా చెప్పించాను. జస్ట్ ఒక కమిట్మెంట్ ఇచ్చాను నా ఫ్రెండ్ ఏంటంటే, ఈరోజు నువ్వు ఒక అరగంట టైం కేటాయించి విను. సో విన్నాక నెక్స్ట్ జాయిన్ అవుతుందో లేదంటే లేదు. రేపటి నుండి కూడా ఈ ఏదైతే సేఫ్ షాప్ అనే ఒక ఈవెంట్ ఉందో దీనికోసం మెసేజ్ చెప్పింది. మామూలుగా మన రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దాం. ఇది ఏదో బాగుంది, ఇది వినిస్తే ఇక్కడ నుండి గొడవ ఉండదు. ఇది ఏదేదో చెప్తున్నాడు కాబట్టి దీనికి గొడవ ఉండదు. విన్నాను. విన్న తర్వాత అర్థమైంది. స్పాట్ రిజిస్టర్ చేసి సాయంత్రం కదా డీడీ ఇచ్చి ఈరోజు మీ ముందు ఒక మంచి సక్సెస్ఫుల్ పర్సన్గా ఇది నా పరిచయం. ముందుకి వెళ్దాం. ప్రెషర్స్ ఎక్కువ వచ్చుంటే దాన్ని బట్టి మెసేజ్ చేద్దాం. అయితే నా తరఫున మా సిస్టమ్ తరఫున మరొకసారి మీ అందరూ కూడా హ్యాపీ పొంగల్, ఈ పండుగ శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులకు మా తరఫున, మా ఈ బెహెవియరల్ సిస్టమ్ ఈడబ్ల్యూఎల్ తరఫున, మనందరి తల కంపెనీ సేఫ్ షాప్ తరఫున మీ అందరూ కూడా హ్యాపీ 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 పొంగల్. మరి ఈ పండుగ మీకు విశేషమైనటువంటి ముందుగా ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆరోగ్యంతో పాటు ఒక కొత్త ఇన్కమ్ని, ఒక మంచి టీంని, ఒక మంచి ర్యాంక్ని, అదేవిధంగా చాలా మంచి ఇండియా టూర్స్ని, ఫారిన్ టూర్స్ని ఏదైతే ఒక డ్రీమ్ పెట్టుకున్నారో, టూర్ వేల్స్ అవ్వచ్చు, ల్యాప్టాప్స్ అవ్వచ్చు, మొబైల్ ఫోన్స్ అవ్వచ్చు, ఫారెన్ టూర్స్ అవ్వచ్చు, 4 వీలర్స్ అవ్వచ్చు, ఈ మొత్తం టోటల్గా డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయాలని మనస్ఫూర్తిగా నేను నమ్మినటువంటి పార్వతీ పరమేశ్వర యొక్క ఆధారంగా సభలు పెడుతున్నాను. జై హో సేఫ్ షాప్. మరి ఈరోజు ట్రైనింగ్ ఆల్రెడీ సార్ అయితే 2 రిక్వెస్ట్ కూడా చేశారు. మరొకసారి నేను కూడా ఫ్రీ అవ్వాలి కదా స్టేజ్ మీద. వేగంగా చేస్తానండి. నాకు ఇచ్చే టైం గంటలో మీ అందరినీ కూడా అవుట్ చేయడం జరుగుతుంది. అయితే సార్ ద గ్రేట్ మంటా శ్రీన్ సార్ మన అందరి తలక గాడు 4:30 స్టార్ట్ చేయమన్నారు. కొంచెం 5-6 మినిట్స్ లేట్ అయింది. పవర్ పాయింట్ కన్వర్ట్ అవుతుంది, అదంటే ఏమీ లేదు. అయితే ఫ్రెండ్స్, నా ఆధారంగా మీ అందరూ కూడా 2 రిక్వెస్ట్లు ఏంటంటే, సో ఎక్కడైతే మొబైల్ ఫోన్స్ నాదైతే స్విచ్ ఆఫ్ చేసి సార్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అది ఉంటే గడిగి మళ్ళీ పడుతుంది, దాని వైపు మళ్ళీ కాన్సన్ట్రేట్ అవుతుందని. సో మొబైల్ ఫోన్ని సైలెంట్లో కాకుండా, వైబ్రేట్లో కాకుండా ఒక 1 అవర్ పాటు స్విచ్ ఆఫ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఇదేది ఆన్లో కాదు. ఎవరికైనా సరే ఒకవేళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే ఆన్లో ఉంచండి. ఆన్లో అంటే జస్ట్ మీన్స్ వైబ్రేట్లో కానీ దీంట్లో కూడా ఉంటారు. కొన్ని ఎమర్జెన్సీస్ ఉంటాయి కాబట్టి అలాగని చెప్పేసి అది లేదని నేను అనుకోవచ్చు. ఇక సెకండ్ రిక్వెస్ట్ వచ్చేసి 1 అవర్ చాలా చక్కగా ఎవరితో ఎవరు మాట్లాడుతుండగా ఏదైతే ఒక 2 సంవత్సరాల జర్నీలో నేర్చుకున్నటువంటి మెసేజ్ మీ ముందు ఇవ్వడానికి వచ్చాను కాబట్టి, సో దాంట్లో ఉన్నటువంటి మంచి పాయింట్స్ అన్నీ కూడా ఈ 1 అవర్ కూడా ఏ ఇబ్బంది లేకుండా బయటకు వెళ్తుండగా చక్కగా రిసీవ్ చేసుకుంటారని నా తరఫున చివరి రిక్వెస్ట్, 2వ రిక్వెస్ట్ కూడా కోరుతున్నాను. మన నా సెకండ్ రిక్వెస్ట్ అవుతుంది కదా. మైక్ లేదు కదా, కొంచెం ఫీలింగ్ మారుతుంటుంది. ఏదైతే ఇబ్బంది అనిపిస్తుందో అది చేసిన సంతృప్తి. ఎప్పుడు రొటీన్ చేసేది వేరు, మైకు, హంగామా, బాక్స్ ఇవన్నీ ఐపీఎల్స్ వేరు. సో ఇలాంటి దగ్గర ప్రతి కోటీశ్వర సంపద కూడా రూపాయితో, పావులతో, 1 పైసాతో స్టార్ట్ అయినట్టుగా మన తాలూకా లాంగ్ విజన్ కూడా ఇలాంటి దగ్గర స్టార్ట్ అయ్యి మనం కూడా రాబోయే రోజుల్లో ఈరోజు నాకు సిస్టర్ హ్యాండ్ ఓవర్ చేశారు, రేపొద్దు మీకు ఒక సిస్టర్ హ్యాండ్ ఓవర్ అవుతుంది. పాతపట్నంలో ఎలాంటి స్కూల్లో మీరు చేయొచ్చు, 2 వైజాగ్లో ఎలాంటి స్కూల్లో చేయొచ్చు. సో అవన్నీ చేయడానికి మనకి బేసిక్ అవుతుంది. కాబట్టి ఇంత చక్కగా మీరు రిసీవ్ చేసుకున్నందుకు మీ అందరి కోసం కూడా గట్టిగా ట్రైనర్ ఇంపార్టెంట్ కాదు, ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్. ఈ యాటిట్యూడ్, ఈ హావభావాలు ఇవన్నీ కూడా మనం సక్సెస్లో పెడతాం ఫ్రెండ్స్. సో అందుకే ఖచ్చితంగా మనం ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి, దాని తాలూకా రిజల్ట్ ఏదైనా ఉంటుంది. అయితే ఈరోజు ఈ
వాళ్ళకి ట్రైనింగ్ సెక్షన్కి తన లైఫ్ టైంలో సేఫ్ హార్ట్కి వచ్చి ఫస్ట్గా ఎవరైతే ఈరోజు వచ్చారో వాళ్ళందరూ కూడా బీబీ సీట్ నుండి లెగిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. పలాస ట్రైనింగ్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఈ వాళ్ళు ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు సార్ కోసం గట్టిగా మరొకసారి సార్ కోసం వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ టైం ట్రైనింగ్కి వచ్చాం కాబట్టి సో 1 by 1 ట్రైనింగ్లో వెళ్తుంటే మనకు అర్థమవుతుంది ఎందుకు ఈ బిజినెస్ చేయాలని. వై పార్ట్ క్లియర్ అవుతుంది, అదేవిధంగా హౌ పార్ట్ కూడా క్లియర్ అవుతుంది. దాన్ని కాసేపు మాట్లాడుతుంది. ఏదైతే ట్రెడిషనల్కి సేఫ్ షాప్కి అదే తేడా. ట్రెడిషనల్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం వెళ్తే ఎవరో బట్టాలు కూడా వచ్చినట్టు చూస్తారు. ఇంకా నేను సరిపోయినా నా శాలరీలో కూడా ఎంతో కొంత తినేస్తారని ఆలోచనకు వస్తారు. లేదంటే నా బాస్ ఎక్కడ మార్కులు కొట్టేస్తారని చెప్పేసి మనం చూసిన వెంటనే ఫేస్ వాళ్ళగా యాటిట్యూడ్ అంతా మారిపోతుంది, వే ఆఫ్ టాకింగ్ మారిపోతుంది, ముఖ కవళికలు మారిపోతాయి, డిఫరెంట్గా ఆలోచిస్తారు. బట్ ఎలాంటి అద్భుతమైన సిస్టంలో ఉన్నాం, ఇలాంటి 20 years ఇండస్ట్రీలో ఉన్నాము. ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ వెల్కమ్, ఎంతమంది వస్తుంటే అంత ఆనందంగా, అంత ఆహ్లాదంగా, అంత చక్కగా మనల్ని ఇంట్రొడ్యూస్ చేస్తుంటారు. థ్యాంక్ యూ. సో వై సేఫ్ షాప్ మనం చెప్పుకోవచ్చు. సో ట్రెడిషనల్కి సేఫ్ షాప్కి తేడా ఇదే ఫ్రెండ్స్. అయితే మరి ఈరోజు ఫ్రెషర్ లీడర్స్ దగ్గర 11 numbers వచ్చారు. 36, 40 అటెండెన్స్లో 11 numbers అంటే చాలా ఎక్కువ. అయితే మనందరం కూడా ఎక్స్ట్రాడినరీ పీపుల్స్ ఫ్రెండ్స్. బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్డినరీ పీపుల్స్. ఎవరు కూడా మనం తక్కువ అంచనా వేయట్లేదు. సో ఎక్స్ట్రాడినరీ సోచ్ ఏ విధంగా ఉంటుందంటే నేను ఏదైనా సాధించాలని. ఆర్డినరీ సోచ్ అంటే ఏదైతే కామన్ మ్యాన్, సామాన్యమైనటువంటి వ్యక్తి, సామాన్యమైనటువంటి ప్రజలు. దాని మీన్స్ ఎక్స్ట్రాడినరీకి వచ్చేటప్పటికి వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువగా చేస్తారు, ఎక్స్ట్రా చేస్తారు, చాలా వేగంగా సక్సెస్ అవుతారు. సో మీరు సాధారణమైన వ్యక్తులు కాదు, అసాధారణమైన వ్యక్తులు. మీ అందరి కోసం గట్టిగా క్లాస్. ఇంగ్లీష్ హిందీ అన్ని కలుపుతుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి అర్థం అవ్వాలని. దాన్ని రిసీవ్ చేయాలి. సార్కి ఇంగ్లీష్ రాదా, మళ్ళీ ఇంగ్లీష్ నుండి హిందీకి వచ్చే తెలుగుకి వస్తున్నా అనుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా క్లియర్ అవ్వాలి. సార్ నా ఫ్రెండ్ అంత అక్కడ ఇక్కడికి వస్తే మాత్రం చాలా భారం అనిపిస్తుంది. అక్కడ నుండి ఎన్నైనా మాటలు చెప్పచ్చు, బట్ ఇక్కడికి వస్తుంటే తెలుస్తుంది. సో ఎనీవే, సో ఫ్రెండ్స్ మనం ఇక్కడికి వచ్చింది ఒక 20 years ఇండస్ట్రీలోకి, చాలా పెద్ద కాన్సెప్ట్లోకి వచ్చాం. అయితే చాలా మంది కూడా ప్లాన్లో ఉన్నటువంటి ఇన్కమ్ అంతా విని రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటే మనం క్లియర్ అవ్వాలి. ట్రైనింగ్ వచ్చిన తర్వాత అది క్లియర్ అవుతుంది. సో ఏంటి అంటే మెయిన్ వచ్చేసి పోయి మనం ఎందుకు జాయిన్ అయ్యాం, ఈ షేప్ షాప్ని ఒక టార్గెట్గా, మనతో డ్రీమ్గా, మన లైఫ్లో ఉన్నటువంటి ప్రతి దాన్ని గోల్ని నెరవేర్చడానికి కావాలంటే షేప్ షాప్ చేయాలి. కాబట్టి షేప్ షాప్ ఎందుకు చేయాలి అనేది ఫస్ట్ పోయి. సో పోయి అయిన తర్వాత హౌ, దీన్ని ఏ విధంగా చేయాలి. ఆల్రెడీ 20 years కూడా పెద్ద వాళ్ళందరూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. సో వై అనేది మనకి క్లియర్ అయితే 95% అనేది సోర్స్ క్లియర్ అవుతుంది. హౌ వచ్చేసి ఓన్లీ 5%. ఇది ఆటోమేటిక్గా ట్రైనింగ్ సెక్షన్ అన్నింటికి అటెండ్ అయిన తర్వాత చేయొచ్చు మనం చెప్పుకుంటున్నాం. ఆల్రెడీ తెలుస్తుంది కూడా. సో వైకి వచ్చేటప్పుడు ఎందుకు అనేటప్పుడు ఆల్రెడీ మనం డయాగ్రామ్ 1, 2 తర్వాత ఫ్యామిలీ డయాగ్రామ్ కూడా వేసుకుంటాము. సో అది కూడా వేసేద్దాం. ఆల్రెడీ ప్రొఫెసర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి. సో వై పార్ట్కి వచ్చేటప్పటికి 95% చాలా ఎక్కువ. అయితే దాన్ని వినడానికి దీన్ని ఎంతవరకు ఆచరిస్తున్నాం అనేది తెలియదు. బట్ స్టార్టింగ్లో నాది కూడా అలాగే ఉండేది. బట్ ఎప్పుడైతే సిస్టమ్ ద్వారా ఎడ్యుకేషన్ ఉంటుందో అప్పుడు అర్థమైంది ఖచ్చితంగా ఈ బిజినెస్ చేయాలని. సో ఆ విధంగా పెట్టి ఒక 2 నెలలు 3 నెలలు పార్ట్ టైం వచ్చేసి అక్కడ నుండి కూడా ఫుల్ టైం చేసుకుంటూ వచ్చి ఈరోజు ఎక్కడెక్కడ అటు రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నం, ఇటు వచ్చేటికి ఇచ్చాపురం, అటు రాధవాడకి టీం అయితే, పాతపట్నం, పల్లాకి ఎక్కడెక్కడ మన కోదండరావు సార్ టీం అయితే, కూర్చుని అని చెప్పేసి మన సవర రామేశ్వర టీం అంటే ఇక్కడ చూసేటప్పటికి మాకు తెలియనటువంటి ప్రదేశాల్లో కూడా వీళ్ళ టీం వస్తుంది. దానికి కారణం ఏంటంటే వైపాత్ క్లియర్ అయ్యాము. ఎవ్రీ మీటింగ్ కూడా ఇప్పటి వరకు కూడా అటెండ్ అవ్వకపోవడం అంటూ లేదు. ఇప్పటి వరకు కూడా అటెండ్ అవుతూ వచ్చాం కాబట్టి ఈరోజు ట్రైనింగ్ లో మేము క్లియర్ అయి ఉన్నాం కాబట్టి వీళ్ళకి మంచి పొజిషన్ ఉన్నాం. కొంత కూడా ఒక తీగి లాంటిది. సో తీగి లాంటిది దొంగ కలుగుతుంది అన్నట్టుగా 1 by 1 స్టెప్ టు స్టెప్ మనం వెళ్తుంటే మనకు అర్థమవుతుంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే, కామన్ మ్యాన్ ఏమనుకుంటారంటే, ఏదైతే సేఫ్ షాప్ రాకముందు ట్రెడిషనల్గా నేను కూడా అనుకునేవాడు. అప్పుడు టీ షాప్ తోటి ఒక జీన్ ప్యాంట్స్తో వచ్చేవాడిని, హ్యాపీగా నా బ్యాగ్ కిట్ వేసుకొని వచ్చేవాడిని, కిట్ ఆ సైడ్లో ఉంచేవాడిని. మళ్ళీ ఎవరైతే ఫోన్ చేస్తుంటారో వరాస చూసుకొని 10 ఇంటికి వెళ్ళేవాడు.
ట్రైనింగ్ నుండి ఇంటికి వెళ్ళి నేను ప్రాక్టీస్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కారణం అప్పుడు యాక్టివ్ ఇన్కమ్ అనేది అవసరం, అప్పుడు ఇంకా క్లియర్ అవ్వలేదు, దాని మీద అంతే ఎఫెక్ట్ పెట్టలేకపోయింది. ఎప్పుడైతే ఒక టూర్ వెళ్ళాను, ఒక 2 months సిల్వర్తో పాటు ఒక టూర్ తీసుకున్నాను డైమండ్ అయ్యూకు. నా కెరీర్లో మెయిన్ పాయింట్ అది మెయిన్ అవుతుంది నా కెరీర్కి, షేప్ షాప్ కెరీర్కి, నా తరగ ట్రెడిషనల్కి షేప్ షాప్ పరంగా చూసుకునేటప్పటికి. ఎప్పుడైతే డైమండ్ అయ్యూకు వెళ్ళానో నా మెంటర్స్తో నేను అక్కడ నుండి జర్నీ చేయడం జరిగిందో, వాళ్ళ ఆడి మెర్క్లెస్ బెంచ్ కార్స్, అదేవిధంగా జూడ్ ఫర్నాండెస్ హెలికాప్టర్లు రావడం, వాళ్ళ ఇన్కమ్స్, వాళ్ళ యాటిట్యూడ్, ఇవన్నీ కూడా 3 to 5 days జర్నీ చేసిన తర్వాత అర్థమైంది ఈ బిజినెస్ కనుక ఫుల్ టైం చేయగలిగితే లైఫ్ వీళ్ళలో ఒక 5 to 10 years ఖచ్చితంగా ఈ స్టేజ్కి వెళ్ళగలని. అక్కడ నుండి కూడా టూర్ నుండి వచ్చి ఫుల్ టైం చేసి ఇవాళ ఒక మంచి ప్రాసెస్లో ఒక మంచి సక్సెస్లో ఉన్నాం. కారణం ఏంటంటే ఎంత ట్రెడిషన్లో బిజీగా ఉన్నా సరే ఖచ్చితంగా ట్రైనింగ్ అటెండ్ అయిపోయింది. 5-10 నిమిషాలు నాది కూడా సిల్వర్ అయ్యే వరకు కూడా లేట్ అయ్యింది. సిల్వర్ వరకు కాదు, కొంచెం నీరు వరకు లేట్ అయ్యేది, కానీ ట్రైనింగ్ ఏ రోజు కూడా మిస్ అవ్వలేదు. సో ఇన్ టైంలో రైట్ టైంలో మనం ఉండడం ఒక ఇక్కడ ప్రతిదీ అర్థం చేసుకోండి. ఈరోజు జాయిన్ అయ్యే పర్సన్కి మెసేజ్ ఏది ఉంటుందో అది తీసుకోండి. ఒక 10 members 20 members 30 members టీవీ ఉంటుంది, వాళ్ళకి ఏ మెసేజ్ అవుతుందో అది తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఉండే వ్యక్తి అందరినీ కూడా అర్థమయ్యేటట్టుగా మెసేజ్ ఇస్తారు కాబట్టి. సో ప్రతిదీ కూడా ఫ్రెషర్ స్టేజ్లో మనం ఉన్నామా, సిల్వర్లో ఉన్నామా, అలాగని చెప్పేసి జాయిన్ అయ్యి మనం 1 year సిల్వర్ అవ్వకపోయినా సరే మనం ఒక లీడర్ గుర్తుపెట్టుకోండి. సో ఆ విధంగా ఎక్కడ నుండి మెసేజ్ వస్తుంది కాబట్టి దాన్ని చక్కగా రిసీవ్ చేసుకుంటారని నేను అనుకుంటాను. ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారని అయితే నాకు అనిపిస్తుంది కూడా. సో ఫ్రెండ్స్, మరి ఇక్కడ రండి. ఎప్పుడైతే ట్రైనింగ్ మిస్ అవ్వకుండా వచ్చామో ప్రతి ట్రైనింగ్ లో కూడా ఏదో ఒక పాయింట్ నెమ్మదిగా మమ్మల్ని మార్చుకుంటే, ఎందుకంటే వారానికి 2 లక్షల క్యాపింగ్ లో మనం ఉన్నాం. సో వారానికి 2 లక్షల క్యాపింగ్ అంటే ఎంత ఇన్కమ్ అంటే స్టార్టింగ్ లో ఎంత వస్తుందో లేదు అనిపిస్తుంది, బట్ ఎప్పుడైతే సిస్టమ్ లో ఎడ్యుకేషన్ తీసుకుంటామో అర్థమైపోతుంది ఈ అమౌంట్ కూడా చాలా తక్కువ అని. ఈ రోజే 3 అనుకుంటున్నాను, వారానికి 2 లక్షలు కూడా తక్కువ అని. అయితే ఏది అది October 2 వరకు అనుకున్నాము. ఎప్పుడైతే October 2 తర్వాత కంపెనీ మనకి ఎలా ప్లాన్ చేసింది, సిసిసి ర్యాంక్ అని, కాస్ట్లీ కార్పస్ కాంపన్సేషన్ అని ఒక ర్యాంక్ పెట్టింది. ఇందులో ఏం చేశారంటే ఇప్పటి వరకు కూడా ఏ ఇండస్ట్రీలో కూడా టర్నోవర్ చూపించడం. ఇవాళ పెద్ద ప్రజ్ఞ కాలేజ్ ఉంది, దీంట్లో ఒక నెల వచ్చేటప్పటికి స్టడీ అంతా చూసేటప్పటికి సమ్ లాక్స్ అమౌంట్ మిగులుతుంది. ఇందులో ఒక కాలేజ్ మెంబర్స్ అయితే ఒక 10 మంది 20 మంది 50 మంది 100 మంది లెక్చరర్స్ పనిచేస్తున్నారు అనుకున్నాం. సో వాళ్ళందరికీ వాళ్ళ కనుక శాలరీస్ అనేది ఇస్తుంది, అది ఇన్ టైం ఇస్తుంది అవుట్ టైం ఇస్తుంది మనకు అనవసరం. కానీ ఈ ప్రజ్ఞా కాలేజ్ ఎంత టర్నోవర్ అయింది, ఈ నెలకు 10 లక్షలు 5 లక్షలు 30 లక్షలు టర్నోవర్ అయింది. దీని గల కారణం మీరందరూ కూడా కష్టపడి స్టూడెంట్స్ తేవడం, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల ఇంత టర్నోవర్ వచ్చిందని చెప్పేసి ఎవరు కూడా టర్నోవర్లో ఎవరు ఫ్రెండ్స్ టర్నోవర్లో ఉన్నటువంటి రూపాయి ఇన్కమ్ కూడా తీసేవారు, అసలు టర్నోవర్ చెప్పరు, అదంతా కూడా కంపెనీ యాజమాన్యం చూసుకోవాలి. బట్ ఎలాంటి ఇండస్ట్రీలో మనం ఉన్నాం, 20 years బిగ్ ఇండస్ట్రీలో ఉన్నాం. ఇవాళ ఆల్ నెట్వర్క్ ఇండస్ట్రీకి ఒక రోల్ మోడల్ ఉన్నటువంటి షేప్ షాప్ ఆపర్చునిటీలో ఉన్నాం. ఇది ఎలా ప్లాన్ చేశారంటే October 2 నుండి కూడా ఎలా ప్లాన్ చేశారంటే ఓన్లీ వారానికి 2 లక్షల ఇన్కమే కాదు, సిసిసి అని ఒక ర్యాంక్ పెట్టేసి, సో ప్రతి మంత్ కూడా ఫస్ట్ వీక్లో కంపెనీ తరఫున టర్నోవర్ అంతటిని ఒక దగ్గర పెట్టి ప్రతి ర్యాంక్ కూడా టోటల్గా 18 ర్యాంక్స్ ఉంటాయి. సో డైమండ్ వరకు కూడా 11 ర్యాంక్స్ ఉంటాయి. ఆ విధంగా ఒక్కొక్క ర్యాంక్ ఒక్కొక్క పర్సెంటేజ్ అంతటిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ టర్నోవర్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా సక్సెస్లో పెడుతున్నటువంటి ఏకైక కంపెనీ అవుతుంది మన షేప్ షాప్ ఇండస్ట్రీ. ఫ్రెండ్స్, ఇదంతా కూడా హౌ వై కలిపి చెప్తుంది కాబట్టి అర్థం చేసుకోండి. దాన్ని మళ్ళీ వద్దాం అంటే షేప్ షాప్ ని మనం కనుక ఒక ఫోకస్ పెట్టి చేస్తే ఏం అందుతుంది అనేది క్లియర్ అవ్వాలి ఫ్రెండ్స్. సో వైపార్క్ వచ్చేటప్పటికి మనం ఇదొక హ్యాపీ ఫ్యామిలీ, సో దాన్నే దీన్ని మళ్ళీ కన్వర్ట్ అవుతాం. సో ఈ హ్యాపీ ఫ్యామిలీలో ఏమవుతుందంటే ఒక హస్బెండ్ ఎగ్జాంపుల్ ఇంటి యజమాని 2 చేతులతో పనిచేస్తుంటాడు, అతని తాలూకా వైఫ్ అర్ధాంగి అనగా భార్య, మదర్ ఫాదర్ సన్ టోటల్గా 5 మంది, అంటే 5 నుండి 10 చేతులు. టోటల్గా ఈ 2 చేతులు యజమాని కష్టపడుతుంటే టోటల్గా 10, అంటే టోటల్గా ఏమవుతుందంటే ఒక వ్యక్తి కష్టపడుతుంటే తనతో పాటు 12 చేతులు హ్యాపీగా తింటారు. ఇది మన అందరికీ తెలిసిందే, బట్ ఈ డయాగ్రామ్ నాకు చూపించిన వారు కూడా అర్థం కాలేదు. అక్కడ కూడా డయాగ్రామ్ వేసిన తర్వాత ఈ ఫ్యామిలీకి హస్బెండ్ అనే వ్యక్తికి ఈరోజు చాలా క్యాన్సర్ అవనివ్వండి, అదేవిధంగా మైండ్ హార్ట్ అటాక్ అవనివ్వండి, అదేవిధంగా స్ట్రోక్ అవనివ్వండి, అంటే ఉన్న పరిస్థితుల నుండి ఒక వ్యక్తి ఏమవుతున్నాడో కూడా తెలియడం లేదు. సడన్ గా ఒకేసారి ఆయాసం వచ్చేసి స్ట్రోక్ వచ్చి దడేలు పడిపోతున్నాడు. ఒక మెడికల్ పర్సన్ గా నేను చెప్తున్నాను, ఇక్కడ ఎవరిని భయపడ్డారంటే మనం కూడా ఇక్కడ ఉన్నామంటే ఇంటికి ఏ పొజిషన్ లో వెళ్తాం అసలు ఇంటికి వెళ్తామనేది తెలియదు, వాస్తవం లేదు అప్పుడు. కానీ భగవంతుని ఆశిస్తులు మనకున్నాయి, మన తల్లిదండ్రుల ఆశిస్తులు మనకున్నాయి కాబట్టి చాలా క్షేమంగా వెళ్ళిపోతున్నాం. ఎప్పుడు కూడా ఈ డైగ్రామ్ రాలేదు. నేను కూడా క్యాన్సర్ పేషెంట్ చూసేవాడిని, మనసు అయితే చాలా అటు ఇటు అయిపోయేది, చాలా ఇబ్బంది అయ్యేది. అక్కడ నుండి ఇంకో పేషెంట్ దగ్గరికి అప్పుడు మర్చిపోయేవాడిని.
బట్ ఈ డయాగ్రామ్ వేసిన తర్వాత సార్ చెప్పండి, ఒక ఇంట్లో యజమాని అనే వ్యక్తికి ఏ ఫర్ యాక్సిడెంట్స్, బి ఫర్ బిమారీ, జబ్బులు, ఈ రెండింటిలో దేనికైనా సరే హస్బెండ్ అనే వ్యక్తి పాల్పడితే ఇంత చక్కగా చూసుకున్నటువంటి తన భార్య పరిస్థితి ఏంటి, తన అమ్మానాన్న పరిస్థితి ఏంటి, ముసలి వయసులో తన ఒక పిల్లలకి ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు, ఎక్కడెక్కడో చదివించాలనుకుంటాడు, పిల్లలు ఒక మంచి డ్రీమ్ కోర్స్లో చెప్పాలనుకుంటాడు, పాపను ఒక మంచి సెలబ్రిటీలు వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇచ్చి మ్యారేజ్ చేయాలని వాళ్ళు కూడా తమ కళల సౌధంలో వాళ్ళు చక్కగా హ్యాపీగా జర్నీ చేస్తుంటే ఇవన్నీ చూడాలనుకుంటున్నటువంటి యజమాని అనే వ్యక్తి లేకపోతే ఆ ఇంటి పరిస్థితి ఏంటన్నారు. నాకైతే 2 నిమిషాల్లో వాయిస్ రాలేదు. ఇన్ని రోజులు కూడా వీళ్ళకి నేను రిజెక్ట్ చేస్తాను, నిజమే కదా, మనమంటూ మన ఫ్యామిలీ లేకపోతే మన ఫ్యామిలీ ఒక పొజిషన్ ఏంటి. సో అక్కడ అర్థమైంది నాకు, వెంటనే రిజిస్ట్రేషన్ చేసి జర్నీ చేయగలిగాను. సో అక్కడ వరకు అది బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ట్రైనింగ్ పోతాం, మనందరికీ అర్థమై వచ్చాం అసార్, బట్ అర్థమై వచ్చేసాము దీన్ని ఎంత కరెక్ట్గా మనం వెళ్ళగలుగుతున్నాము. ఆ రోజు అయితే విన్నాము, ఓకే మనం ఎప్పటి వరకు ఆ విధంగా చేయాలంటే, సో ఇక్కడ మన ఐడి వచ్చింది, మన లెఫ్ట్ మన రైట్, సో మనలాంటి జెరాక్స్ కాపీని ఒక 2 రెడీ చేయండి. ఆ తర్వాత ఏమైపోయింది కూడా ప్రాబ్లం లేదు. అలాంటి 2 రెడీ చేసే వరకు మనం సేఫ్ షాప్ ని ఒక డెడికేషన్ గా చేస్తామంటారా. సెక్యూరిటీ ఉంది 20 years నుండి కూడా ఒక స్టేజ్ లో ఉండి చాలా మంది ఇన్కమ్ ఇస్తుంది. ఒక వ్యక్తికి అయితే 3 months లోనే ఒక సెక్యూరిటీ జోన్ నుంచి అతను లేకపోయిన ఫ్యామిలీకి 1 lakh ఎంబీఏ చేసే పర్సన్, ఒక ఎంబీఏ చదువుకున్నటువంటి వ్యక్తి, ఇతను ఎంబీఏ చదివి కంప్లీట్ అయిపోయింది. ఒక పక్క ఎంబీఏ పట్టా వచ్చి జాబ్ వచ్చింది, 15,000 16,000 రూపాయలు కెరీర్ స్టార్ట్ అయింది. ఒక పక్క తన ఫ్రెండ్ అయింది, లాగిన్ అయిన సేఫ్ షాప్ ఆపర్చునిటీ పెట్టారు. సో ఈ ఆల్రెడీ వీడియో ఉంది, ఈరోజు నైట్ మీకు పంపిస్తాను కూడా, మీరు కొట్టచ్చు కూడా, సేఫ్ షాప్ ఎంబీఏ పర్సన్ వచ్చేస్తుంది మీకు, అవసరమైతే నేను నైట్ పంపిస్తాను కూడా. సో ఎప్పుడైతే ఈ ఆపర్చునిటీ వచ్చిందో అటుపక్క ఆ ఆపర్చునిటీ వచ్చింది, లైఫ్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. 1-2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే నెలకి 80,000 1,00,000 రూపాయలు అంటే ఐసిఐసి బ్యాంక్ లాంటి ఒక మంచి మేనేజర్ ఇలాంటివన్నీ దొరుకుతాయి. ముందు ఒక 6 మాసాల సంవత్సరం అనేది జర్నీ చేయాలి. అయితే అతను చూసాడు ఈ జర్నీ తర్వాత చేయొచ్చు, భగవంతుడు అతనికి మంచి బుద్ధి ఎందుకు పుట్టించిందో తెలియదు. సో జర్నీ చేద్దాం, దాంట్లో ఒక 3 నెలలు 6 నెలలు ఫోకస్ పెట్టి చేద్దామని చెప్పేసి సేఫ్ షాప్ ఆపర్చునిటీలో వెంటనే సైన్ చేశాడు. సైన్ చేసిన వెంటనే చాలా మందిలో ఊరికి వెళ్ళారు. అతను ఏం చేస్తుంటే వెంటనే తన తాలూకా ఎంబీఏ లిస్టు, తన తాలూకా ఇంటర్మీడియట్ లిస్టు, తన తాలూకా రిలేషన్ లిస్టు ఏదైతే ఒక ట్రైనింగ్ లో కూర్చోబెట్టారో ఆ కూర్చుని పెట్టిన వెంటనే టోటల్ గా మొత్తం కూడా లిస్ట్ అవుట్ చేసుకుని దాన్ని ఫోకస్ పెట్టాడు. విత్ ఇన్ 3 months లో గోల్డ్ అయ్యాడు. విత్ ఇన్ 3 months అంటే ఒక 1 year 1.5 year 2 years జర్నీ చేస్తే కానీ కరెక్ట్గా చెప్పాలంటే 1 year లో గోల్డ్ అవుతుంది. 6 మాసాలు సిల్వర్, అక్కడ 6 మాసాలు గోల్డ్. ఇది సిస్టమ్ లేదు. ఆ విధంగా 4 సంవత్సరాలు డైమండ్ అవుతుంది. ఆ వ్యక్తి మరి 3 నెలల్లో అతను గోల్డ్ అయ్యాడంటే ఎంత విజన్ పెట్టాడు, ఎంత ఫోకస్ పెట్టాడు అనేది ఆలోచించండి. సో గోల్డ్ అయ్యాడు. ఒక రోజు ట్రైన్ నుండి ఇంటికి వెళ్తుంటాడు, వాళ్ళ మెంటర్ కలిసాడు. ఇంటికి వెళ్తున్న తరుణంలో స్పాట్ యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే చనిపోయాడు. శరీర భాగాలు కొన్ని భాగాలు కోల్పోయినాయి. మరి దాన్ని వర్ణాలేదు, దాన్ని వర్ణించడం కూడా. ఆ వీడియో చూసిన తర్వాత నేనే ఆశ్చర్యపోయాను. కుర్రాడు 6 అడుగులు ఉన్నాడు, ఎంత అందంగా బొద్దుగా హ్యాండ్సమ్ ఉన్నాడు. ఈరోజు ఆ పర్సన్ ఏమయ్యాడు లేదు. ఎవరు తెచ్చి పెట్టలేము. ఆ శక్తి మన దగ్గర ఉందంటారా? ఆ శక్తి లేదు. ఇంటికి వెళ్తుండగా స్పాట్ యాక్సిడెంట్, అది కూడా ట్రైనింగ్ సెక్షన్ ఇంటికి వెళ్తుంటుంది. ఎవరికి ఎక్కడ లలాట లిగితే ఎవరిని ఎక్కడ రాసి పెట్టడం మనకు తెలియదు. మనం మళ్ళీ మార్కండేయుడు అయితే శివుడికి మెప్పించి మనం మళ్ళీ ఆయుష్ పెంచుకోవచ్చు. అంత శక్తి మన దగ్గర ఉందంటారా? ఈ నిమిషానికి ఎలా ఉంటున్నామో తెలియదు, వచ్చే నిమిషానికి మన మనసు ఎటువంటి మారిపోతుందో తెలియదు. బట్ అతను ఏమైందంటే అతను చనిపోవడం జరిగింది. బట్ ఈ రోజుకి వచ్చినా సరే ఐడి నడుస్తుంది. పర్ మంత్ 1,15,000 20,000 ఈ విధంగా పర్ మంత్ 1 lakh ఇన్కమ్ తగ్గడం లేదు. అతను చేసేది ఓన్లీ కష్టపడిందంతా 3 months. అదే ఎంబీఏ ఆపర్చునిటీ ఒక జాబ్ 15-16 జాయిన్ అంటే ఇవాళ అతను లేనందుకు ఆ ఫ్యామిలీ పరిస్థితి చెప్పండి. వచ్చింది ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ అయ్యాడు. అతను ఉండి ఒక 2 సంవత్సరాలు జర్నీ చేస్తుంటే 60,000 80,000 అప్పుడు కూడా తలమని. ఈరోజు మన సిస్టంలో కూడా ఒకసారి ఉన్నారు, తెల్లవారు 8 కాకుండా రాత్రి 11-12 వస్తున్నారు. ఇది పోయడానికి కూడా అక్కడ ఖాళీ లేదు. నిజం అవసరం అయితే సార్ నంబరేస్తారు, మీరు అడగచ్చు. బ్యాంక్ పొజిషన్ అనుకుంటుంది, బ్యాంక్ కావాలనుకుంటున్నాను. టోటల్ గా రిస్క్, ప్రతిదీ డబ్బుతో ఉంటుంది. అది క్లియర్ అవ్వగా మనకు అవుట్ చేయడం, మనం వెళ్ళలేము కూడా. ఎక్కడ ఏ డబ్బులు మన అకౌంట్ లో కట్ అయిపోతాయి కదా. సో ఆ విధంగా ఉంటుంది ట్రెడిషనల్. బట్ సేఫ్ షాప్ ఏం చేశాడంటే ఇతనికి అది బాగా అర్థమైంది. ఒక ట్రైనింగ్కి వెళ్ళాడు అంటే భగవంతుడు అంత మంచి జ్ఞానం ఇచ్చిందేమో నేను అనుకుంటాను. నాన్న నీ త్వరగా ఆయుష్ అనేది చాలా తక్కువ ఉంది, వేగంగా ఈ ప్లాట్ఫామ్ లో చాలా వేగంగా టీం తయారు చేయాలి. తనలాంటి జిరాక్స్ కాపీలో మరి ఒకరు రెడీ చేశాడా, ఇద్దరు రెడీ చేశాడా, 10 మంది రెడీ చేశాడా తెలియదు. బట్ ఈ రోజు అయితే డైమండ్ దగ్గరలో ఉన్నారు. ఒక మంచి సెక్యూరిటీ ఇచ్చారు. తన కన్న తల్లిదండ్రులకి తన లేకపోయినా సరే బ్యాంక్ లేనటువంటి ఒక మంచి సెక్యూరిటీ జోన్ ఇచ్చారు. ఇదంతా ఒక ఎత్తు ఫ్రెండ్స్. సో వైపార్క్ లో ఇక్కడ యజమాని అనే ఒక వ్యక్తి లేకపోతే చాలా ఇబ్బంది మనకు తెలుసు. బట్ మనం ట్రైనింగ్ వచ్చేటప్పుడు సార్ ఈరోజు పొంగల్ సార్ మా ఆవిడ సినిమాకి తీసుకెళ్ళమని ఒకరికి ఉంటారు.
ఇంకొకరేమో మా అత్తవారింటి దగ్గర ఉన్న వాళ్ళు ఫీల్ అవుతారు అనుకుంటారు. బట్ మనకి హెల్త్ బాగాలేకపోతే ఎవరు ఎంత ఇన్కమ్ ఇస్తారో మనకు తెలుసు. అవసరమైతే అత్తవారు కూడా ఒకరోజు చూస్తారు, 10 రోజులు తిరుగుతారు, 11వ రోజుకి అన్ని జల్లేస్తుంటారు. అత్త మా ఇంటి దగ్గర ఇంటి నుండి ఎప్పుడు వెళ్తారు అన్నట్టు చాలా మందికి ఎదురై ఉంటాయి. వాస్తవం లేదు, మనకి ఎదురు కాకపోయినా సార్ మా పక్క ఇంట్లో మా ఫ్రెండ్కి ఎదురు అవుతుంటుంది. అంటే డైరెక్ట్ గా చెప్పడం ఇండైరెక్ట్ గా ఆ ముందర ఎత్తిరి మనీ లేదా అక్కడికి జగెత్తిరి మనకి అర్థమైపోతే మొహం మాడిపోతే ఇంటికి అవుట్ అయిపోతుంది. వాస్తవం లేదు, కానీ ఈ రోజు మాత్రం మనకు అర్థం కావాలి. ఎవరిని ఉద్దేశించి అనడం లేదు, అది అర్థం చేసుకోండి. సో ఈ రోజు మనం సెలబ్రేట్ ఎందుకు అవుతున్నాం, ఈ బిజినెస్ అనేది మనకు అర్థమైంది కాబట్టి ఈ రోజు మనం అందరం కూడా ఇక్కడికి వచ్చి కూర్చోవడం జరిగింది. కూర్చోడమే కాదు, వెంటనే ఇంటికి వెళ్ళి లిస్ట్ అవుట్ చేసి మనం ఫీల్డ్ మన ఫోకస్ పెట్టగలిగాం. సెక్యూరిటీ మనకి ఎవరు వస్తుంది చెప్పండి. కంపెనీలో ఎంత ఇన్కమ్ ఉంది, ఒకప్పుడు వారానికి 2 లక్షలు, ఇప్పుడు అన్లిమిటెడ్. ఎప్పుడైతే సిసిసి అనేది అవుట్ అయిందో ఒక వారంలోనే మన తరగతి నర్సింగ్ గ్రేడ్స్కి 1,02,80,000 తీసుకోవచ్చు. వచ్చినటువంటి ఇన్కమ్ ఆ వారం క్యాటగిరీలో 1,02,80,626 రూపీస్. ఒకసారి ఇది ఎప్పుడైనా మనం ఆలోచనకే వెళ్ళామా? 1,02,80,000 1 crore నియర్లీ ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయిపో 1 crore. అది కూడా మనకు ఆల్రెడీ ఫోటో వచ్చింది, అది ఐడి ఓపెన్ చేసి అకౌంట్ లో పడింది. ఇవన్నీ కూడా ఆల్రెడీ మీరన్నీ నర్సింగ్ బేస్డ్ సిసిసి అవుట్పుట్ అనుకోకండి. యూట్యూబ్ లో వీడియో ఉందా లేదా, అకౌంట్ లో క్రెడిట్ అయిందా లేదా, ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రతిదీ మన దగ్గర ప్రూఫ్ ఉంది ఫ్రెండ్స్. ఇంత ఇన్కమ్ మన లైఫ్ టైమ్ లో చేయగలమంటారా? బట్ ఇక్కడ ఉంది. ఈ రోజు సార్ వచ్చింది ఒక 10 years లో మనం స్టేజ్కి వెళ్తాం. నాకైతే నమ్మకం ఉంది, మరొక 10 years కాకపోతే 5 years కాకపోతే 10 years లో పోయిన సరే ఈ స్టేజ్కి వెళ్తాను. ఒకే వారం మంత టర్నోవర్లో భాగంగా ఏదో ఒక రోజు నాకైతే నమ్మకం వచ్చింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా నా ఐడియాలో 1 crore అనేది ఏదో ఒక రోజు పడక ఈ స్టేజ్ ఆలోచించండి. ఒకప్పుడు అసలు నాకు నిన్న ఒక పర్సన్ అడిగారు, 2 సంవత్సరాల ముందు నీకు కొనగలవా అని అడిగారు. మన సేఫ్ షాప్ అసోసియేట్ 2 సంవత్సరాల ముందు నీకు ఆలోచన ఉందా? అది ట్రెడిషన్. అది కారు ఎక్కితేనే దానికి దండం పెట్టుకుని మరి ఎక్కేవాళ్ళు. కాకపోతే ఇంత మంచి కారు ఎక్కువ అదృష్టం దొరికింది. కారు మనం నేను ఆ విధంగా ఆలోచన, కారు మనం కొనలేకపోయినా సరే కారులో తిరిగే అవకాశాన్ని భగవంతుడు ఇచ్చిందని ఫీల్ అయ్యాను. బహుశా ఆ విధంగా మంచితనంగా ఫీల్ అవ్వడం పెట్టి వీళ్ళు ఓన్ కార్, ఓన్ డ్రైవింగ్, నాన్నగారికి, అమ్మకి, చెల్లికి, వీళ్ళందరికీ ఎక్కించి పాపకి ఎక్కించి తిరుగుతుంటే దాంట్లో ఆనందమే వేరు. ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చాయి ఫ్రెండ్స్? దట్ ఈస్ పవర్ ఆఫ్ సేఫ్ షాప్ అండ్ టీమ్. మరి ఈ రోజు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చి తను సక్సెస్ఫుల్ ఉంటూ మన అందరినీ కూడా సక్సెస్ లో పెడుతున్నటువంటి మనందరి తాలూకా మహాగురు, మై రోల్ మోడల్ అయినటువంటి మిస్టర్ డొంకా శ్రీనివాసరావు సార్ కోసం గట్టిగా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఈ సేఫ్ షాప్కి, నా పేరెంట్స్కి, మరి నాతో పాటు జర్నీ చేస్తూ నన్ను కూడా ఇంత మంచి సక్సెస్లో పెట్టినటువంటి మీ అందరి కోసం కూడా గట్టిగా క్లాప్స్. ఒకరి కష్టం కాదు, టోటల్గా ఎంటైర్ టీమ్ సపోర్ట్ ఇది. మనం చేయాలి, మన అప్లయన్స్ని కూర్చో తప్పకుండా గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి. ఆటోమేటిక్ అవుతారు ఫ్రెండ్స్. కారణం ఏంటంటే ఇదంతా కూడా ఒక సమ్మిళితమైనటువంటి సార్ నా ఫ్రెండ్ పోతాం. సో వై అనేది ట్రైనింగ్ వరకు బాగుంది, ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు ఏది అయిపోతుందో తెలియదు. సులేమన్ గీడ అతను వెళ్తే ఉంటాడా ఉంటా, వాస్తవం లేదా? చేస్తే రిజల్ట్ వస్తుందా లేదా? లేట్ రాయలు 92 రూపాయల 33 పైసలు సంథింగ్ ఎంత ఉంది, ఎంత ఖర్చు అయిపోతుంది, ఏం చేయాలి, ఎలా చేయాలి? ఒకవేళ అతను ఫోన్ చేసేది మాకు ఇంటి దగ్గర ఉంటే మనం ఫాలోఅప్ ప్లాన్కి వెళ్తాం. అతను లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తాం. ఇంకో దగ్గరికి ఇంజెక్ట్ చేసి 50 రూపాయలు 100 రూపాయలు వస్తుంది, బండి పట్టు పెట్రోల్గానే అవుతుంది, లేదంటే ఈ రోజు కాయగూరలకైనా అవుతుంది. ఆలోచన మారిపోతుందా లేదా? అదే నేనైతే 10 years నుండి 12 years నుండి చేశాను ఫ్రెండ్స్. ఏమైనా మారిపోయింది అంటారా? అలాగే వేసుకుని. బట్ ఈ రోజు ఏమీ లేదు, నిన్న ఇన్కమ్ అవుట్ అయింది ఆల్రెడీ. ప్రతి నెక్స్ట్ వారం మనకు శాలరీ పడిపోతుంటుంది, చెక్ అవుట్ అవుతుంది, అదే రోజు గత వారం శాలరీ పడుతుంది. బట్ ఎలాంటి ఇండస్ట్రీలో మనం చూడండి, పండుగ కదా, పండగ సందర్భంలో ఏమైనా ఇబ్బంది అయిందని నిన్నే కంపెనీ ఇన్కమ్ అవుట్ అయింది. ఈరోజు అందరూ కూడా అకౌంట్ వేస్తారు కంపెనీ కోసం కూడా. కోట్ల టర్న్ ఓవర్ వారం ఉంచితే అది ఎక్కడ ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసినా చాలా హైయర్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, చాలా మళ్ళీ రిటర్న్స్ కూడా అలాగే ఉంటాయి.
కానీ వీళ్ళు ఏ ఇబ్బందులో ఉంటారో పండగలో వీళ్ళందరూ కూడా ఆదుకోవాలని కంపెనీ మన కోసం ఆలోచన చేస్తుందంటే ఎలాంటి ఇండస్ట్రీలో ఉన్నాం ఆలోచన నిజంగా అది వాస్తవం కాదట్టండి. 2 లక్షలు, ఒకటి 3 లక్షలు, 15 లక్షలు, ఒకటి 25 లక్షలు, ఒకటి 1000, 2000, 10,000 మనకు రావాల్సిన 1000 రూపాయలు వస్తే ఇలాంటి పండగ పోతాం అంత ఆనందపడుతున్నాం. సో ఈ బిజినెస్ ని వై ఎందుకు చేయాలి? ఒక 20 years నుండి కూడా చాలా మందిలో ఒక సక్సెస్ అయినటువంటి కంపెనీలో మనం ఉన్నాం. దీన్ని కనుక క్రమక్రమంగా చేసుకుని వెళ్తే ఒకప్పుడు వారానికి 2 లక్షలు ఇచ్చేది ఇప్పుడు CCC అని చెప్పేసి ఎప్పుడైతే దీంట్లో కూడా సిల్వర్, గోల్డ్, ముందు బ్రోంజ్ నుండి సిల్వర్, గోల్డ్, టొపాజ్ ఈ విధంగా ర్యాంక్ ఇన్కమ్స్ ఇస్తూ కష్టపడి రీసేల్ మనం ఎప్పుడైతే బ్రోంజ్ టు సిల్వర్కి వెళ్ళిపోతామో అక్కడ నుండి ర్యాంక్ ఇన్కమ్ మళ్ళీ కంపెనీ టర్న్ ఓవర్ లో భాగంగా మనం ఆ నెలలో మనం తక్కువ మంది వచ్చామనుకోండి ఖచ్చితంగా మనకు కూడా 10 లక్షలు 25 లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే మనుషులు బాగుంటే మనం 10 మంది అయితే ఆ ₹1 కోటి కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కంపెనీ ఆలోచిస్తే పోయేది ఏంటుందా? వాస్తవా లేదా? తదాస్థానొచ్చు ₹1 కోటి మన అకౌంట్ కూడా పడచ్చు. వాస్తవా లేదా? సబ్ కాన్షియస్ మైండ్ మిస్టర్ జోసెఫ్ బర్ఫీ అతను ఇచ్చాడు బుక్, అది చదివితే నిజంగా ఏ రోజు కూడా చెడుగా ఆలోచించాం, ప్రతిదీ పాజిటివ్ గా ఆలోచిస్తాం. మనకి ఇప్పటివరకు కూడా ఈ విధంగా లైఫ్ ఉంటుందని ఆలోచించి చెప్పేవాడు లేడు, మనకి ఎప్పుడు నెగిటివ్ ఆలోచన. బట్ ఈ నెట్వర్క్ ఇండస్ట్రీకి వచ్చి మహాగ్రూప్తో మనం జర్నీ చేస్తుంటే అర్థమవుతుంది ఏంటి అంటే సో లైఫ్ అనేది ఏంటి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ 10 మంది పాజిటివ్ పర్సన్తో కూర్చుంటుంటే అర్థమవుతుంది. సో CCCలో ఏం చేస్తున్నాడంటే బ్రోంజ్ సిల్వర్ దగ్గర బ్రోంజ్కి బ్రోంజ్ ర్యాంక్ ఇన్కమ్ ఇచ్చి సిల్వర్కి సిల్వర్ ఇన్కమ్ ఇస్తే అక్కడ కూడా ట్రావెల్ అండ్ కార్ ఫండ్ అనేది ప్రతి వన్స్ ఒకసారి సిల్వర్ అయిన తర్వాత ప్రతి మంత్ కూడా ఇచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి. అక్కడ మిగులుతున్నటువంటి 8% ప్రతి ఒక్కరు కూడా సేల్ చేయడానికి కంపెనీ ఈరోజు రెడీగా ఉంది. దాని మీద ఆల్రెడీ సార్ దగ్గర క్లారిటీ అడిగారు, సార్ క్లారిటీ ఇస్తున్నారు. అక్కడ నుండి డైమండ్ అయిన తర్వాత మన కింద వీక్ ఇన్కమ్ చూడండి. ఎందుకు ఇక్కడ చెప్పిన డైమండ్ MBA పర్సన్ 2 లక్షలు కూడా స్ట్రాంగ్ చేసి జెరాక్స్ చేయించుకున్నాడు. జెరాక్స్ కర్ణాటక వాళ్ళు రెడీ చేశారు కాబట్టి వీళ్ళు వీక్లీ క్యాపింగ్ బెంగలేదు. బట్ CCCలో మన మనసు ఒక ర్యాంక్ వెళ్ళిన తర్వాత మన కింద వర్క్ అయినా అవ్వకపోయినా సరే అలాగే 1000 టీంలోనే వీళ్ళు వారానికి 10,000 12,000 ఆగడం లేదు. ఇంత పెద్ద టీంలో ఆగక మానవు డైమండ్ అయిన తర్వాత. కానీ వీక్లీ ఇన్కమ్ తో సంబంధం లేకుండా మనకి CCCలో ఏదైతే కాస్మిక్ కాంపన్సేషన్ లో కంపెనీ టర్న్ ఓవర్ లో భాగంగా ప్రతి నెల టర్న్ ఓవర్ అనేది తీస్తాడు. మనకి ఎంత వర్క్ అయినా అవ్వకపోయినా సరే ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని స్టేట్ లో కూడా ఇవాళ సేఫ్ షాప్ ఉంది, అక్కడ వర్క్ అవుతుంది. ఆ వర్క్ ప్రకారం టర్న్ ఓవర్ లో భాగంగా మన ఐడి కావాల్సినటువంటి ఇన్కమ్ అనేది పడుతుంది. మరి ఇది సెక్యూరిటీ కాదా? కాదా? డబ్బులు ఇవాళ గవర్నమెంట్ 500 రూపాయలు రావాలంటే అడిపత్మాలు 20 పత్మాలు ఇన్ని ఇచ్చేసిన తర్వాత వస్తాయి రాలేదు, ఎప్పుడు ఎవరు తీసేస్తారో తెలియదు. వన్స్ ఒకసారి ఒక ర్యాంక్ ఎక్కువ అయిన తర్వాత ఏదేం జరిగినా నీకు వర్కైనా అవ్వకపోయినా సరే టర్న్ ఓవర్ భాగంగా డబ్బులు ఇస్తుంది కదా. ఇవాళ ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి పెన్షన్ లేదు, వితౌట్ పెన్షన్ మీద ఇవాళ అందరూ కూడా పనిచేస్తున్నారు. బట్ మన అలా కాదు, అన్లిమిటెడ్ ఇన్కమ్ లో ఇస్తూ ఒక ఫారెన్ టూర్, ఒక ఇండియా టూర్, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్, ఒక మంచి ట్రావెల్ కి తగ్గట్టుగా ట్రావెల్ ఫండ్ ఇస్తుంది. ఇవాళ కార్లో రోజుకి 500 1000 పెట్రోల్ తిరుగుతున్నాం అంటే ఆల్రెడీ ట్రావెల్ ఫండ్ స్టార్ట్ అయింది, వస్తుంది. మరి కొద్ది రోజుల్లో బ్రోంజ్ సిల్వర్ దందాలు అవుతాం, అక్కడ నుండి వస్తూనే ఉంటుంది. ఆల్రెడీ వీక్లీ ఇన్కమ్ లో వస్తుంది ఫ్రెండ్స్. అంటే చూడండి, మనం ఈరోజు ఒక కార్ మెయింటైన్ చేసి తాకత్తి కంపెనీ ఇచ్చింది, టీం వర్క్ వల్ల వచ్చింది. బట్ ఒక ప్రొఫెషన్ ఉండే వాళ్ళు కూడా చేయలేకపోతుంది. దానికి కారణం ఏంటి చెప్పండి? ఇక్కడ ఖర్చు పెట్టిస్తే డబ్బులు ఎలా వస్తాయని ఆలోచిస్తారు. బట్ మనం ఎంత ఖర్చు పెడుతుంటే అంత ఇన్కమ్ వస్తుంది. ట్రెడిషనల్ కి షేప్ షాప్ కి తేడాలు మనం గమనిస్తే ఈ విధంగా చాలా తేడాలు ఉన్నాయి. సో వై షేప్ షాప్ లో మెయిన్ సెక్యూరిటీ, సురక్షతో పాటు ఇవన్నీ కూడా ఉన్నాయి. దీన్ని మనం కరెక్ట్ గా ప్రాస్పెక్టింగ్ గా రెడీ చేసుకొని ఒక 6 months లో 1 year కనుక కరెక్ట్ గా వెళ్ళామనుకోండి డెఫినెట్లీ రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? మరి హౌలో భాగంగా మనం మాట్లాడుకుంటున్నాం, నష్టంతా కూడా హౌవే వస్తుంది కాబట్టి సో 95% అనేది మనం క్లియర్ అయితే 5 ఆటోమేటిక్ అవుతుంది. మన అందరికీ తెలిసిందని. బట్ దాన్ని కరెక్ట్ గా నియమ ప్రకారం చేయగలుగుతున్నామా లేదనేది కనుక మనకు డెసిషన్ తీసుకుంటే ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఈ రోజు మనం చేసుకోలేకపోతే మన చుట్టుపక్కల వాళ్ళు, లేదంటే వేరే సిస్టమ్ వాళ్ళు, లేదంటే మన సిస్టంలోనే మన అప్లైన్ అవ్వచ్చు, లేదంటే బ్రదర్లు అవ్వచ్చు, వాళ్ళు వస్తారు. ఆటోమేటిక్గా మనం వేరే పర్సన్స్ తీసుకెళ్ళడం జరుగుతుంది. సో రావడం మనకు ఆల్రెడీ 20 years అయిపోయింది. అలాగని చెప్పేసి జనాలు ఖాళీగా ఉన్నారు. ఇప్పటి వరకు 1 crore persons 1 crore అబవ్ అయ్యారు. ఇంకా 122 కోట్ల దగ్గర 130 కోట్లు ఖాళీగా ఉంది. చాలా మంది అంటారు, నేను ఎవరో ఊరికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ ముందు కదా నీ స్పీడ్ ఎలా కొట్టుకెళ్ళిపోతుంది, బుర్రకాయ ఎస్ఏ పని రీషేప్ ఉంది.
రీసెంట్ ఉంది, మరొకటి ఇవన్నీ కూడా ఇదంతా కూడా డైగ్రామ్ వేసినాడు పొరపాటుతో. ఇప్పుడు ప్రతి నెల పెన్షన్ వచ్చేస్తుందా ఉన్న తల మీద ఎందుకు అయిపోతుంది, హార్ట్ అటాక్ అని వచ్చి మెంబర్స్ చేస్తారు. అందుకని మరి ఏంటి చెప్పలేదు. మరి ఇంకొక పర్సన్ వచ్చిన తర్వాత నువ్వు జాయిన్ చేశారు బాగుంటుంది. నేను అన్నాను నా స్టేజ్ మారిపోయింది. ఇప్పుడు ఎవరో తెచ్చుకున్నా నేను వెనక్కి పరిగెట్టాను. నా కంపెనీ కారు ఇచ్చింది, కారు మీద తిరుగుకుంటూ కారుకు పెట్రోల్ డబ్బులు ఇస్తుంది, కారులో పెట్రోల్ వేసుకుంటూ నేను తిరిగే స్టేజ్లో ఉన్నాను. నాకు ఇంకా జనాలకి ఎందుకు చూపిస్తావా అని చెప్పేసి అలా అన్నం పెట్టాను. ఎలా చూస్తున్నాను. స్టేజ్ అనేది మారింది. ఇప్పుడు నాకు డైరెక్ట్గా ఏం చేస్తాను, నా తరపు లవ్లోనే ఎవరు ఉన్నారు అనుకోండి, అక్కడ ఇచ్చి దాన్ని ఆ విధంగా ఎడ్యుకేట్ చేయొచ్చు. ఆ రేట్ ఆలోచిస్తుందంటే ఇంకా మరి ఎక్కడ నువ్వు డౌన్ అయిపోగలవు, ఈ వ్యక్తిని తీసుకువెళ్ళిన తర్వాత నీకు మంచి టీం ఇస్తారు. వాళ్ళ ఆలోచన కారణం ఏంటంటే ఇవాళ మన సక్సెస్ చూడలేక డిఫరెంట్ ఆలోచనతో ఉంటారు. మనం అక్కడ ఏది ఇవ్వాలో అదే ఇవ్వాలి. అలాగని చెప్పేసి ఒక స్టేజ్కి వెళ్ళే వరకు ఎక్కువ మాట్లాడకూడదు. మన తనకు సక్సెస్ చూపించేసి వాళ్ళకి క్లారిటీ ఇవ్వగలరు. సో మాటలైతే ఇసర కంటే మాటలు ఇసరామంటే చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేయాలి. మాటలు ఇసరకంటే సైలెంట్ గా చూపించవచ్చు. మాటలు ఇసరాము అంటే మరి వాళ్ళ ఎదురు కనిపించకూడదు. సక్సెస్ అయ్యి మన ఫోటోలు చూపించి మనం ఆ విధంగా మాట్లాడగలిగాం. సో మనం ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు డిఫరెంట్ ఆలోచనలు వస్తుంటాయి. డిఫరెంట్ పర్సన్స్ అనేవాళ్ళు మనకి అటాక్ అవుతుంటారు. సో ఆ తరుణంలో డయాగ్రామ్ 1, 2 వేద్దాం. హౌలో భాగంగా ఏ విధంగా చేయండి, దీంట్లో చేయడం వల్ల ఏ జరిగింది, ఎన్ని చేయడం వల్ల రిజల్ట్ ఎలాగ వస్తుంది, అదేవిధంగా ఒక 4 ఇయర్స్ చేయడం వల్ల రిజల్ట్ అనుకుంటుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి డయాగ్రామ్ 1 ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి డయాగ్రామ్ 2, తర్వాత పీడిఎఫ్ లోకి వెళ్దాం. సో డయాగ్రామ్ 1 వచ్చేటప్పుడు కామన్ గా ఒక ఆర్ఎంపీ డాక్టర్ అవనండి, ఒక ఫార్మర్ అవనండి, ఒక హౌస్ వైఫ్ అవనండి, ఎవరు అవనండి, ఇది వర్క్ పార్ట్, ఇది వచ్చేసి మనీ పార్ట్. సో ప్రతి వ్యక్తి కూడా 25 లేదా 30 సంవత్సరాల వయసులో ఎంతో మంది స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే 30 ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది కాబట్టి తన భార్య పిల్లలకి చూసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఎంత తల్లిదండ్రులు దాచిపెట్టింది సరే 30లో స్టార్ట్ చేయకమానదు. ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 30 years లో ఎంతో మంది స్టార్ట్ చేస్తారు అనుకున్నాం. ఎప్పటి వరకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి రేషియో బట్టి ఒక 60 సంవత్సరాల వరకు. సో 30 to 60 అందరూ కూడా ఫిక్స్ అయిపోవాల్సిందే. అతను ఐఏఎస్ అవ్వనివ్వండి, ఐపీఎస్ అవ్వండి, ఎన్ని ప్రొఫెషన్ అవ్వనివ్వండి, ఈ 30 years అనేది తన ఫ్యామిలీ కోసం తన వర్క్ చేయడానికి ప్రిపేర్ అవ్వాల్సిందే. సో ఈ ప్రాసెస్ లో చూసుకున్నటువంటి ఒక గవర్నమెంట్ టీచర్ చూద్దాం. సో ఎందుకంటే గురుదేవో బావ, గురువు లేకపోతే మనం వాస్తవమా లేదా? సో ఆ విధంగా అక్షరాలు నేర్పినటువంటి గురువు చాలా అవసరం. సో రోజుకి 8 నుండి 10 గంటలు కష్టపడతారు, 30 days కష్టపడతారు. అతను తగ్గడానికి అతను మనీ వస్తుంటారు. సో ఆ నెక్స్ట్ వచ్చేసి నాలాంటి ఆర్ఎంపీ డాక్టర్ ఇవ్వండి, లేదంటే ఒక ప్రైవేట్ డాక్టర్, గవర్నమెంట్ డాక్టర్, ఒక ఆటో డ్రైవర్, ఒక ఫార్మర్, ఎనీ పర్సన్ రోజుకి 8 లేదా 10 గంటలు 30 days పనిచేస్తుంటేనే అతని దగ్గరికి అతనికి ఇన్కమ్ అనేది వస్తుంది. ఇక్కడ ఏమైంది, 30లో 60కి వచ్చినట్టుగా ఇక్కడ నాన్నగారు చాలా బరువు బాధ్యతలు, కొంత అప్పుని, కొన్ని సైట్లని ఇస్తే బుద్ధివంతుడైతే, యోగ్యవంతుడైతే, లేదా అవన్నీ రేపు చెప్పలేము. సో ఇక్కడ ఏమిస్తారంటే అప్పు ఇస్తారు, దాని దగ్గర ప్రాఫిట్ చేస్తారు, లేని వాడికి ఏమీ లేదు చెప్పలేము. ఇవి ఇచ్చేసి తన రెస్పాన్సిబిలిటీని అంతటి కూడా ఇక్కడ సన్న అనే వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. సో దీన్నే కాపీ పేస్ట్ గా ఏమవుతుందంటే ఇతను రిటైర్మెంట్ తీసుకుంటాడు, తన కొడుకు మళ్ళీ డయాగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది 30 to 60లో. సో టోటల్ గా కొంత అప్పుని, లేదంటే కొంత ఏదైతే ఇప్పుడు ఒకప్పుడు అప్పు, ఇప్పుడు ఈఎంఐ వాస్తవా లేదా? సో కార్ ఫండ్ అని, బైక్ ఫండ్ అని, హౌస్ ఫండ్ అని అంతా కూడా ఈఎంఐ వచ్చింది కాబట్టి ఈఎంఐ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇక్కడ ఉంటాడో లేదో తెలియదు, హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అయితే ఎక్కడికి వచ్చింది ఏంటంటే ఒక్కడిగానే స్టార్ట్ అవుతున్నాడు. 1 into 1 గా మిగిలిపోతున్నాడు. అంటే తండ్రి తాతయ్య తన బాధ్యతను తండ్రి గారికి ఇచ్చారు, తండ్రి గారు తన బాధ్యత కొడుకు ఇచ్చారు, కొడుకు తన బాధ్యత ఆ తర్వాత కొడుకు ఇచ్చుకున్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 1 into 1 ఇందాక మన ఫ్యామిలీ డయాగ్రామ్ చెప్పినట్టుగా ఇక్కడ జరగరాని ఏమైనా సరే ఆ ఫ్యామిలీకి ఏమైనా జరిగిందంటే ఈ ఫ్యామిలీ తరపు పరిస్థితి అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఏంటంటే పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఇవాళ గవర్నమెంట్ సెక్టర్ లో పెన్షన్ కూడా లేదు, ప్రైవేట్ సెక్టర్ లో అంతకన్నా లేదు. ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దీనికోసం మనం గట్టిగా అంత ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి డయాగ్రామ్ 2 మొత్తం ఫ్రెండ్స్, దిస్ ఇస్ మెరాకల్ డయాగ్రామ్. దీనికోసం కాసేపు ఎక్కువ మాట్లాడుతున్నాను. సో వైపాస్ ఇది కూడా మనకి క్లియర్ అవ్వాలి. ఎందుకు బిజినెస్ చేయాలి, ఎలా చేయాలి, రెండు కూడా ఈ డయాగ్రామ్ లో వస్తాయి. సో ఎక్కడికి వచ్చేటప్పటికి కామన్ గా టోటల్ గా మనది 4 years వర్క్ ఫ్రెండ్స్. సో ఈ 4 years వర్క్ ని కంపెనీ ఎలా డిజైన్ చేసింది, 20 years లో కూడా ఏ విధంగా సక్సెస్ ఉన్నారు ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ కూడా వర్క్ పార్ట్ ఉంటుంది, ఇక్కడ కూడా మనీ పార్ట్ అనేది ఉంటుంది. టోటల్ గా దీనికంటే ఇది ఓన్లీ 4 years. ఇది 30 years లో రిటైర్మెంట్ ఉంటుంది, అది 4 years లో ఏముంటుంది మనం ఆలోచిద్దాం చూద్దాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మన కాన్సెప్ట్ మళ్ళీ రివ్యూ అవ్వండి ఒకసారి. బిజినెస్ ప్లాన్ కి బిజినెస్ ని 90.9% ఆఫ్ ఫెయిల్ రేషియోలో మనం తీసుకున్నాం. అంటే 0.1 రేషియోలో, అంటే సక్సెస్ రేషియో అంటే ఒక సంవత్సరానికి 10 మంది ఫ్రెండ్స్.
సో సంవత్సరాల పరిమాణం అనేటప్పటికి ఇవాళ 2021 జనవరి సంక్రాంతి పండుగతో ఫ్రెష్గా స్టార్ట్ చేసాం. మీరు మీ మీద ఉన్నటువంటి అప్లైన్ అందరూ కలిపి ఏం చేశారంటే ఒక 10 మెంబర్స్ కి సంవత్సరం అంతా మీ జాబ్ ని, మీ వృత్తిని, మీ ఎడ్యుకేషన్ అందరినీ చూసుకుని ఈ సంవత్సరం అంతా చూసి 10 మందికి రిపోర్ట్ చేశారు. ఇది కూడా కాపీ పేస్ట్ అవుతుంది. తండ్రికి గురువు తాకి శిష్యుడు అన్నట్టుగా సో వీళ్ళు కూడా ఏం చేసినట్టే 2022 అయింది. ఈ పర్సన్ ఏం చేసినట్టే తన గురువు గారు చేసినట్టు ఒక సంవత్సరానికి ఇతను కూడా ఒక్క సంవత్సరానికి 10 మంది లేక రిపోర్ట్ చేశారు. అంటే 10 into 10 అంటే ఎంతమంది అయ్యారంటే సెకండ్ ఇయర్ వచ్చినట్టుకి 100 మంది అయ్యారు. అర్థమవుతుంది కదా? ఇతను సంవత్సరాల 10 మంది రిపోర్ట్ చేశారు. ఇతను గురువు గారు లాగే ఇతను కూడా ఏం చేశారంటే ఒక్కొక్క సంవత్సరం 10 మంది లాగా కాబట్టి ఇతను కూడా 10 into 10 అంటే 100 మంది అయ్యారు. సో సెకండ్ ఇయర్కి వచ్చేవాడికి తనతో పాటు తన ఫ్యామిలీకి ఇన్కమ్ ఇప్పించే పర్సన్స్ 100 మంది అవుతున్నారు ఓన్లీ 2 ఇయర్స్ లోనే. ఇక్కడ 30 to 40కి ఆల్రెడీ నేను 20 to 30 20 నుండి నేనైతే ఇన్కమ్ స్టార్ట్ చేశాను. 20 నుండి 30 ట్రెడిషనల్ గా ఉండేటప్పుడు నా ఫ్యామిలీకి నేను ఒక్కనే. బట్ ఈ రోజు 2018లో నేను స్టార్ట్ చేసిన ఇవాళ 2021 జనవరిలో ఉంది. 2 సంవత్సరాలు 4 నెలలు 5 నెలలు అవుతుంది. బట్ ఇవాళ నా అండర్లో 1262 మంది అంత టీం ఉంది. ఒక టాప్ ర్యాంక్ లో ఈరోజు ఉన్నాం. ఇక్కడ చూసుకునేటప్పటికి 18 నుండి ఒక మంచి ఆలోచన, ఒక మంచి సోచ్ ఖచ్చితంగా ఇక్కడ సిస్టమ్ లో నిలబడితే సీనియర్స్ పట్టుకుని నిలబడగలిగితే రిజల్ట్ ఉంటుందని ఈరోజు స్టార్ట్ అయ్యాము. ఒక 2 ఇయర్ జర్నీలో మనకు అవుట్పుట్ మారింది. ఒక 1200 మంది ఎగ్జాంపుల్ చూడండి. ఒక 1000 మంది ఒక అండర్ లో ఉన్నారంటే ఒక 1000 మందికి తాకత్ చేసినటువంటి ఇది వచ్చిందంటే అతనికి ఎంత సెక్యూరిటీ ఉంటుందో ఆలోచించాలి. రాజకీయ నాయకుడు బలమే ఫ్రెండ్స్. అతని నియోజకవర్గంలో ఒక 10,000 మంది ఒక 1,00,000 మంది అతను అనుకుంటారు కాబట్టి అతను బలం. అయితే అతను ఓన్లీ 5 years బలమే. బట్ మనది 3 తరాలు. సో ఈ బిజినెస్ ఎందుకు చేయాలి? ఒక నమ్మకంతో జర్నీ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది? ఈ రోజు ఇంకా మనం మొలకెత్తే దశలో ఉన్నాం. మొలకెత్తేది మొక్క వృక్షంగా అయ్యేటప్పటికి ఇవాళ మహంతి సర్వనం పెంచు రహమాన్ కుర్రోడు 13 కుర్రోడు తన తాలూకా స్టైలే లేదు. అతను చూస్తుంటే ఒక్కోసారి జడ్జి అనిపిస్తుంటుంది, ఒక్కోసారి అసలు ఏంటి ఇతనిలో ఉంది. తనకంటే పెద్ద పెద్ద వ్యక్తులు కూడా మేనేజ్ చేస్తారు. అంత ఎడ్యుకేషన్ అవుతుంది ఉంది. ఓన్లీ అందరూ వర్డ్స్ వల్ల మొత్తం సభ అందరినీ కూడా తనలో విలీనం చేస్తున్నాడు. అందరినీ కూడా సరెండర్ చేస్తున్నాడు. కారణం ఏంటంటే బీ డిఫరెంట్. ఏదో తన దగ్గర తెలియనటువంటి ఒక మంచి జ్ఞానం ఉంది. తన తర్వాత కళ్ళు సైకిల్తో, రెఫపాట్ సైకిల్తో, వాయిస్ తో మొత్తాన్ని కూడా ఆఫ్ చేస్తున్నాడు. అతనికంటే హై ప్రొఫెషనల్స్ ఉన్నారు, హైయర్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, అతని కంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. ఏజ్తో సంబంధం లేకుండా అవలేలుగా డీల్ చేయగలుగుతుంది. కారణం ఏంటి? ఈ సిస్టమ్ నమ్ముకుంటూ చేశాడు కాబట్టి తనకు ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ వచ్చింది. తపస్సులు చెప్పలేము లేవు ఫ్రెండ్స్. ఏదైతే సిస్టమ్ చెప్పారో ఆ సిస్టమ్ తగ్గట్టుగా అతను రిసీవ్ చేసుకున్నాడు. దాంట్లో మెలుకులు నేర్చుకున్నాడు, టెక్నిక్స్ నేర్చుకున్నాడు. చాలా వేగంగా తన తాలూకా స్టేజ్ని క్రియేట్ చేసుకోగలిగాడు. ఇవాళ ఒక మంచి మెంటర్ అయ్యాడు. ఒక సెలబ్రిటీ లైఫ్ ఉన్నాడు. అతనికి అదే పంట, మనకి అదే పంట. ఇంకా అతనికంటే జూడు 10 చేస్తారు. 10 నెలల్లో డైమండ్ అంటే మన తలకే అంతు చెక్కదు. వాస్తవా లేదా? అంటే ఒక వ్యక్తి సాధించగలను, నేను చేయగలను అంటే ఏదైనా చేయగలడు. వాస్తవా లేదా? మన విశ్వామిత్రుడి కోసం తర్వాత మాట్లాడదాం. సో అతని విశ్వానికి ప్రతి విశ్వం ఏ విధంగా, సృష్టికి ప్రతి సృష్టి ఏ విధంగా చేశాడు. అతను ఒక మానవుడే. తర్వాత ఆయన బ్రహ్మర్షి, రాజర్షి, మహర్షి ఇవన్నీ కూడా తర్వాత. కానీ ఒక వ్యక్తి చేయగలిగాడు. ఒక స్వర్గానికి మళ్ళీ ప్రతి స్వర్గంగా నిర్మించగలిగిన శక్తి అక్కడ నుండి వచ్చింది, మానవుడి నుండే వచ్చింది. సో ఈరోజు జూడ్ 10 సార్ 11 నెలల్లో డైమండ్ అయ్యారంటే వాళ్ళ యొక్క ఆలోచనకి అర్థమవుతుందా? మనం జాయిన్ అయ్యి 10 నెలలు అరవోకి అయిపోతుంది. డైమండ్ 10,000 టీం అక్కడ 11 నెలల్లో డైమండ్. సో ఆ విధంగా ఎవరైతే ఫోకస్ పెడుతుంటారో ఆటోమేటిక్గా వస్తుంది. సో మళ్ళీ ఎక్కడికి పోతాం, ఎక్కడెక్కడికో టాపిక్ వెళ్ళిపోతుంది. సో డయాగ్రామ్ 2కి వచ్చేటప్పటికి సెకండ్ ఇయర్లో 100 మంది అయ్యారు. సో ఈ 100 మంది కూడా బిజినెస్ టార్గెట్ సిస్టమ్ ఒక్కొక్క సంవత్సరం 10 మంది రిఫర్ చేశారు. సో 100 into 10 అంటే 2023 థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి 1000 మంది అవుతున్నారు. తనాంతంగా ఉండేవాళ్ళు. వీళ్ళెవరు పనిచేసే వాళ్ళు కాదు. ఇదంతా ఒక ఫ్యామిలీ, ఒక రిలేషన్షిప్ మెయింటైన్ సార్. సో 1000 మెంబర్స్ తనతో పాటు తన ఫ్యామిలీకి ఇన్కమ్ ఇప్పించడానికి టీమ్ వర్క్ లో రెడీ అయ్యారు. సో 2024 వచ్చింది, అయిపోయింది. దీంతో లైఫ్ హ్యాపీ. సో ఈ లైఫ్ కూడా ఒక్కొక్క సంవత్సరానికి 10 మందికి రిఫర్ చేస్తుంటే 1000 into 10 అంటే 10,000 మెంబర్స్ అవుతున్నారు. ఏదైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ 2024 వచ్చినప్పటికి తనతో పాటు తన ఫ్యామిలీకి ఇన్కమ్ ఇప్పించడానికి పర్సన్స్ ఎంతమంది అవుతుందంటే 10,000 మెంబర్స్ అవుతున్నారు. సో వీళ్ళలో క్యాలిక్యులేషన్ చూసుకుంటే ఈచ్ పర్సెంటేజ్ కూడా మనకి 200 BV అంటే 500 రూపీస్ అనేటప్పటికి టోటల్ గా 50 lakhs రూపీస్ అనేది ఇక్కడ ఇన్కమ్ చేసుకుంటున్నాడు. ఇన్కమ్ తో పాటు ఇన్కమ్ ఆటోమేటిక్ గా ఖర్చు అయ్యొచ్చు, లేదా మరొక దాంట్లో పెట్టచ్చు. ఇక్కడ నుండి కూడా ఏ వారం ఇన్కమ్ ఆకుండా ఉండడానికి ఒక మంచి సెక్యూరిటీని, ఒక మంచి ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది.
10 years నుండి ఏది లేదు, బట్ ఇవాళ 2 years లో ఒక 1000 అబౌట్ టీమ్ ఉన్నారు. సో ఆటోమేటిక్గా ఆల్రెడీ సెకండ్ ఇయర్ ఇంకా థర్డ్ ఇయర్ వరకు ఉన్న టీమ్ ఆటోమేటిక్గా వచ్చిందంటే సిస్టమ్ చెప్పిన కంటే ఇవాళ మంచి రేషన్లో ఉన్నాం. సో ఆటోమేటిక్గా స్పీడ్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ 50 లక్షలతో పాటు కంపెనీ రిటైర్మెంట్ ఇచ్చింది ఏం పని చేయదు, ఒక మెంటర్గా అప్పుడప్పుడు వెళ్ళి ఒక మెగా షో ట్రైనింగ్ కూడా కాదు, నాటే ట్రైనింగ్. ఈ 4 సంవత్సరాలే ట్రైనింగ్ వెళ్ళి అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. ఏదైతే ఎంప్లాయీ నుండి కూడా రోజు వారం రావాల్సిన అవసరం లేదు. ఆ సిస్టమ్ వాళ్ళకు ఒక రూల్స్ పెట్టింది. అప్పుడప్పుడు వెళ్ళి జస్ట్ కనిపించడమే, అతను కారు అతను ఇన్కమ్ చూపించడమే. సో ఒక 4 సంవత్సరాల తర్వాత పని ఏమైనా ఉందంటే ఒక మెగా షోకి వెళ్ళి జస్ట్ అక్కడ ఇచ్చిన జీడిపప్పు మన సార్ తిన్నట్టుగా పిస్తా జీడిపప్పు ఉంటే ఒక బొకే తీసుకొని ఒక సెలబ్రిటీలా కనబడి వచ్చేయడమే. ఏం పని చేశారు సార్? 4 సంవత్సరాలు సిస్టమ్ సీనియర్ని నమ్ముకొని చేశారు. ఇవాళ మంచి లైఫ్ లో ఉన్నారు. ఇక్కడ 4 సంవత్సరాలు 50 lakhs రిటైర్మెంట్ కంపెనీస్ అంటే దీన్ని ఇక్కడ పెడతాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇయర్ అంతా కూడా మనం డిస్టరెన్స్ మేకింగ్ చేయాలి కాబట్టి ఇక్కడ 90% వర్క్ ఉంటుంది, 10% ఇన్కమ్. అంటే 10 × 500 ఇక్కడ మనకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి జస్ట్ ఒక 5,000 రూపీస్ అంటాం. ఎందుకంటే ఎక్కువ వస్తుంది. 1 year లో 5,000, 10,000, వారానికి 5,000 వచ్చేస్తుంది. ఒక్కో వేసుకుంటే 5,000 వచ్చేస్తుంది. కానీ ఒక రేష్ సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి ఇక్కడ చెప్పినట్టుగానే 100 మంది అవుతున్నారు. సో 100 × 500 అనేటప్పటికి ఇక్కడ వచ్చేసి మనకి 50,000 రూపీస్ అవుతుంది. ఇది కామన్ రేషియో, జనరల్ రేషియో పెడుతున్నాం, బట్ చాలా ఇన్కమ్ వస్తుంది. కొత్త వాళ్ళు తప్పగా అర్థం చేసుకుంటారు. సో థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి ఇక్కడ 1000 మంది అవుతున్నారు. సో 1000 × 500 అంటే 5 lakhs రూపీస్ ఇన్కమ్ అవుతుంది. సో ఇక్కడ 4వ సంవత్సరానికి వచ్చేటప్పుడు చూడండి, ఇవేవి కూడా మనకి చిన్న అంటే ఇక్కడ వరకు కూడా చిన్న ఇన్కమ్ అనిపించింది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎందుకు ఈ బిజినెస్ చేయాలని అర్థం అవుతుంది. సో 10,000 × 500 అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత అవుతుందంటే అంటే మనం దేనికోసం చూడాలంటే లాంగ్ విజన్ కోసం చూడాలి, ఒక డైమెన్షన్ కోసం చూడాలి. సో ఇదేమైనా ఈజీగా ఉంటుందంటే ఈజీగా చేయొచ్చు. ఎలా చేయాలనేది అర్థమైంది. వై నుండి మళ్ళీ హౌ రండి ఎలా చేయాలనేది కనుక ఆ టెక్నిక్ అర్థమైపోయి మన సీనియర్ సిస్టమ్ని ఫాలో అయిపోతే సింపుల్గా చేయొచ్చు. ఏం లేదు, సాటర్డే కష్టపడిపోయి ఇన్విటేషన్ ఇచ్చి సండే కూర్చోబెట్టుకెళ్ళి డైమండ్ అయిపోవచ్చు. అలాంటి తాకత్ మన సిస్టమ్ ఉంది. అందుకే అన్ఎడ్యుకేటెడ్ కూడా ఇక్కడ డైమండ్ అవుతున్నారు. కానీ ఏంటంటే ఎలాగా 1 to 1 చేసేవాడు డైమండ్ అవుతాడు. రోజంతా శనివారం ఫీల్డ్ లో తిరిగి ఆదివారం జనాలను కూర్చోబెట్టేవాడు కూడా డైమండ్ అయిపోతుంది. ఆ విధంగా అయ్యేవారు కూడా ఉన్నారు. సో ఈ 4 సంవత్సరాల ప్రాసెస్ కోసం ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా మంది కూడా క్యాలిక్యులేషన్ అర్థం ఏమవుతుందంటే 1 year అంతా జర్నీ చేస్తారు, కొంత ఇన్కమ్ చేస్తారు, నేను చేయలేమేమో అని చెప్పేసి ఉండిపోతుంటారు. అంటే అక్కడ ఏమవుతుందంటే స్పిరిచువల్ క్వశ్చన్స్ SQ. సో ఇక్కడ ఏమవుతుందంటే EQ + SQ + IQ = 100% ఆఫ్ సక్సెస్. ఈ ప్రాసెస్ లో స్పిరిచువల్ క్వశ్చన్స్ అనేది తగ్గడం అంటే తనలో తనకి నమ్మకం లేకపోవడం వల్ల ఏమైపోతుందంటే స్లో అయిపోతుంది. ఇది నేను చేయగలను, ఇది నా వల్ల అవుతుంది. ఎందుకంటే జనాలు బయట ఉంటారు కదా, అంతా నెగిటివ్ పర్సన్స్. ఈ నెగిటివ్ పర్సన్స్ ఇచ్చినటువంటి కొన్ని థాట్స్ వల్ల ఏమైపోతుందంటే డిఫరెంట్ గా ఆలోచిస్తాడు. తన మెంటర్స్ తో ఫోన్ చేస్తాడు, డిఫరెంట్ గా ఆలోచిస్తుండిపోతాడు. కారణం ఏమి? అతను చుట్టుపక్కల నెట్వర్క్ మార్కెటింగ్ చేసే వ్యక్తి ఎవరు లేరు. ఇవాళ బాగా అయితే కాసేపు బండి మీద తిరుగుతున్నాడు, కాసేపు కారు మీద తిరుగుతున్నాడు, కాసేపు ఆఫీసర్ ఫోన్ మాట్లాడుతున్నాడు, ఈ ఫోటో షాట్ వేస్తుంటాడు, ఆ ఫోటో షాట్ వేస్తుంటాడు, డిఫరెంట్ గా కనిపిస్తుంటాడు. ఆల్రెడీ చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఏమైందంటే ఇతను ఒక ఆర్మీ డాక్టర్ గా రాలేదు, ఇతను ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఏదో సేఫ్ షాప్ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఒక డొంక ఫుడ్ కావచ్చు, కౌటీరియన్ అవ్వచ్చు, ఒక శ్రీను గురూజ్ అంటే ఒక బ్రాండ్ అక్కడ ఉంది. కారణం ఏంటి? 2 సంవత్సరాలు ఇక్కడే ఈ ఏరియాలో ఉండేవాడు. 2 సంవత్సరాలు చేసి ఈ రోజు ఏ పని లేదు, ఎప్పుడు చూసినా కార్లో ఒక వెల్ డ్రెస్ కోడ్తో తిరుగుతుంటాడు. అంటే ఇతను చేసేది చాలా మంచిది అనేది అంటే జనాలకు మెసేజ్ వెళ్తుంది. ఇగో సాటిస్ఫాక్షన్ లాగా రావట్లేదు. ఆల్రెడీ నెట్వర్క్ మార్కెటింగ్ తాలూకా స్టైల్ అనేది, లైఫ్ అనేది, హవా అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. సో ఏదైతే ఈ 1 year పీరియడ్ లో మనం వెళ్తుంటాం, రాబోయే రోజులు ఎలాగుండదు, దాని తాలూకా ప్రాసెస్ వేరేగా ఉంటుంది. ఇక్కడ మనం కొట్టడానికి వీడియో కొట్టడానికి మనం విసిగిపోవాలి. 3 to 6 months ఒక నెట్వర్క్ ఉంటే చాలు, లైవ్ అయిపోయినట్టు. ఆ విధంగా వస్తుంది. అలాంటి ఆపర్చునిటీలో మనం సో ఇక్కడికి వచ్చేటప్పుడు ఫస్ట్ ఇయర్ అంతా ఏమవుతుందంటే చాలా మంది నెగిటివ్ క్వశ్చన్స్ కలుస్తారు. ఇది నువ్వు ఎక్కడ చేయగలవు, ఇది నీ వల్ల అవుతుందా, డిఫరెంట్ నెగిటివ్ థింకింగ్స్ పెట్టేటప్పటికి ఈ తాలూకా ఏదైతే ఉందో స్పిరిచువల్ క్వశ్చన్స్ తనలో ఉన్నటువంటి స్పిరిచువల్ అనేది కోల్పోయి నెగిటివ్ తాలూకా వెళ్ళిపోతున్నారు. బట్ తనకు అప్లెంట్స్ ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ వల్ల, అప్లెంట్స్ ఇచ్చినటువంటి జ్ఞానం వల్ల ఎవరైతే ట్రైనింగ్ సెక్షన్కి వచ్చి నిలబడిపోతున్నాడో ఆటోమేటిక్గా అతను ఏమవుతున్నాడు అంటే సెకండ్ ఇయర్కి వెళ్తున్నాడు, థర్డ్ ఇయర్కి వెళ్తున్నాడు, ఫోర్త్ ఇయర్కి వెళ్తున్నాడు, ఆటోమేటిక్గా డైమండ్ అవుతున్నాడు, డబల్ డైమండ్, ట్రిపుల్ డైమండ్, ప్రతిదీ తీసుకుంటున్నాడు. సో ఈ ప్రాసెస్ లో బర్డెన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ బర్డెన్ మనం అనుభవించాలి. దాంట్లో పేషెంట్స్ తో చెప్తాం. ఒకసారి గట్టిగా క్లాప్ చేయాలి. సో మన అన్న గురువులు అందరూ కూడా మనకు ఒక మంచి రోడ్ వేసారు.
ఫ్రెండ్స్ ద గ్రేట్ ఈడబ్ల్యూఎల్ సిస్టమ్. ఈడబ్ల్యూఎల్ మీన్స్ ఎర్న్ వైల్ లెర్న్. అంటే ఎర్నింగ్ కావాలంటే లెర్నింగ్ కావాలి, లెర్నింగ్ ఉంటేనే ఎర్నింగ్ వస్తుంది. లెర్నింగ్ కావాలంటే ఎక్కడికి రావాలంటే ట్రైనింగ్ కావాలి. ట్రైనింగ్ ఎప్పుడైతే వస్తామో ఇందులో ఇక్కడ మాది బిఎస్సీ ఎంఎస్సీ ఇక్కడ పనికిరాదు ఫ్రెండ్స్. ఏదైతే నెట్వర్క్ మార్కెటింగ్ వరకు కొంత ఎడ్యుకేషన్ ఉందో, జర్నీలో భాగంగా ప్రాక్టికల్ ఉందో అదే మనల్ని నిలబడుతుంది. సో ఆ ప్రాసెస్ లో ఇక్కడ ట్రైనింగ్ లో భాగంగా చూద్దాం పాత్ టువార్డ్స్ సక్సెస్. ఎవరైతే ఈ పాత్ గురువుగా మహాగురువులందరూ వేసినటువంటి ఈ నేషనల్ హైవే మీద ఎప్పుడైతే మనం వెళ్ళిపోతామో, మన బండికి ఒక మేక్ అంటుకున్నా, ఒక ముళ్ళు అంటుకున్నా, ఒక ప్యాచ్ లేకుండా ఈజీగా మనం ఏదైతే ఒక మంచి సక్సెస్ ప్లేస్, ఒక డైమండ్ షిప్ ఉంది అక్కడికి వెళ్ళచ్చు. దీనికంటే ఒక కొంత దీన్ని ప్లాన్ ని అలవాటు చేసి మనకి ఇచ్చారు. దాని అంతటిని కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. నెంబర్ 1 వచ్చేసి అవుతుంది పేషెన్స్. సో నెంబర్ 2 యాటిట్యూడ్. పాత్ T for టీచబిలిటీ, H for హానెస్టీ. సో ఈ పాత్ ని మనం ఒకసారి ఆలోచిద్దాం. ఏంటి పాత్? ఇది ట్రెడిషనల్ గా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూద్దాం పేషెన్స్. సో ఈ పేషెన్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఖచ్చితంగా ఫీల్డ్ వరకు ఉంటుంది. ఎక్కడ నుండి మారచ్చు, ఎందుకంటే ఆ నెట్వర్క్ ఇండస్ట్రీ తాలూకా నెట్వర్కర్స్ అందరూ కూడా తయారైపోతున్నారు కాబట్టి, డైమండ్స్ ఎమరాల్డ్స్ అందరూ కూడా మన ఏరియాలో వచ్చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ టూర్ ఫోటోస్ ఉంటాయి కాబట్టి ఈజీ అవుతుంది. ఇక్కడ నుండి 21st లో ఏదైనా ఉంటే స్ట్రగుల్ ఉండాలి, 22కి స్ట్రగుల్ ఉండదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా చూస్తారు పలానా మంటారు టీమా, ఖచ్చితంగా మా టీంలో జాయిన్ అవుతామని ఆటోమేటిక్గా వస్తారు. ఎందుకంటే చాలా మంది ఇలాంటి బిజినెస్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందని చెప్పేసి. సో పేషెన్స్ కి వచ్చేటప్పటికి ఒక ఎగ్జాంపుల్ అవుతుంది అరుణ్ సింహ. సో అక్కడ ఆల్రెడీ ఇచ్చాడు గాంధీ తర్వాత షాజహాన్. ఏది నెక్స్ట్ పీడిఎఫ్కి వెళ్ళండి. సో అరుణ్ సింహ కోసం ఒక జస్ట్ లేదు ముందుకు వెళ్ళిపోండి, దీంట్లో కట్ చేసుకోవడం. సో ఒక పేషెన్స్ ఒక ఎగ్జాంపుల్ గా అరుణ్ సింహ అని చెప్పొచ్చు. సో మేడం తాలూకు మన లైఫ్ స్టైల్ ఒక చిన్న దీంట్లో దొరికింది. టోటల్ ఒక 2 pages ఉంటే చదివాను నెట్లో, ఫేస్బుక్ లో వెళ్తుంటే ఆల్రెడీ మెసేజ్ రావడం జరిగింది. తిను ఉత్తరప్రదేశ్ దగ్గర ఒక చిన్న విలేజ్ లో పెరిగింది. తనకి చిన్నప్పుడు కూడా స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో స్పోర్ట్స్ లో వెళ్తుంది తను ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలని చెప్పేసి తనకి ఎప్పుడు కూడా ఒక కళ ఉండేది. ఒకరోజు ఏమవుతుంది అంటే మెట్రో ట్రైన్లో వెళ్తుంది. తన దగ్గర ఉన్నటువంటి ఒక బంగారం ఒక 20,000 వర్త్ అవుతుంది. సో ఈ నగనే అపహరించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ ట్రైన్ ఉన్నటువంటి కొందరు దుండగా ఆవిడ కొనేసి ఆవిడకి ఇంకో ప్రయత్నం లేకుండా ఏం చేసిందంటే వెళ్ళవలసినటువంటి బంగారం వాళ్ళకి వెళ్ళిపోయింది. ఏం చేశారంటే ఈవిడ దొరికిపోతే చెప్పారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఫిజికల్ గా ఎక్సర్సైజ్ అన్ని చేస్తుంటే చాలా గట్టిగా ఉంది, మెంటల్లీ కూడా ఆవిడ స్ట్రాంగ్ గా ఉంది. ఇవంతా తీసుకొని ఎలాగైనా సరే చంపేద్దామని చెప్పేసి ట్రైన్ నుండి బయటకు వేసేయడం జరుగుతుంది. ఆవిడేం భయపడి పారిపోలేదు, నెక్స్ట్ ఆవిడ చెప్పడం జరుగుతుంది ఆ ఆర్టికల్. సో అక్కడ నుండి బయటకు వేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ గెద్దే క్రమంలో ఒక లెగ్ ఆ ట్రైన్ తాలూకు డివైడర్ ఉంటుంది కదా, ఒక లెగ్ అనేది దీని మీద ఉంది, ఒక లెగ్ అనేది కట్ అయిపోయి ఆల్రెడీ వెళ్ళిపోయింది. అక్కడ నుండి ఆవిడ స్పృహ అయితే ఉంది, కానీ సబ్ కాన్షియస్ మైండ్ ఛార్జ్ లో ఉంది. కాన్షియస్ మైండ్ అనేది ఆప్షన్కి వెళ్ళింది, కథ లేకపోతుంది, ప్రతిదీ తెలుస్తుంది. అక్కడ నుండి ఆ నైట్ అంతా దగ్గర 32 trains వరకు కూడా ఆవిడ బాడీని ర్యాచ్ చేసుకొని ఏదైతే తెగిపోయినటువంటి భాగానికి పుండు మీద కారం చెప్తే ఏ విధంగా ఉంటుందో ఆ భాగాన్ని అన్ని కూడా డాష్ చేసి వెళ్తున్నాయి. దగ్గర అనుకోండి స్టేషన్ దగ్గర అయితే లైట్స్ ఉంటాయి, స్టేషన్ మ్యాన్ ఉంటాడు, ఎవరో ఒకరిని తీసుకురావచ్చు. డే టైం అయితే కనీసం డాగ్ అయినా వెళ్తుంది, లేదంటే కొన్ని పక్షుల తాలూకు అరుపుల వల్ల ఎగరడం జరుగుతుంది. ఎక్కడో మారుమూల ప్రాంతంలో లేదంటే జంగిల్ ఏరియాలో ఆవిడ తోయడం జరుగుతుంది. దొంగ అనేవాడు సిటీలో తోస్తాడా, ఎవరు లేని ప్రదేశంలో తోయడానికి ప్రయత్నించారు, ఆ విధంగా చేశారు. బట్ అక్కడ నుండి కూడా ఆవిడ బార్డర్ వల్ల అలా తగులుతుంది. డే టైం అయింది, ఎవరో ఒక మనలాంటి ఒక వ్యక్తి చూశాడు మంచి మనసు, అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో పెట్టడం జరిగింది. కనీసం మౌలిక సదుపాయాలు లేనటువంటి హాస్పిటల్ లేదు. సో ఏదైతే ఒక ఆర్ఎంపీ డాక్టర్, నాలాంటి ఆర్ఎంపీ డాక్టర్ అంటే హాస్పిటల్ అనుకోండి, లేదంటే చిన్న సిహెచ్ ఉంటే కొండలో కూడా ఒక సిహెచ్ ఉందనుకోండి, అక్కడ మొత్తం ఇంజక్షన్ ఇచ్చేవాడు అందరు డాక్టర్స్ ఉంటారు. అలాంటి ఆర్ఎంపీలు ఎవరు లీడ్ చేయాలి. అలాంటి తరుణంలో ఏం చేశారంటే మొత్తం క్లీన్ చేస్తారు. దీనికి యానస్థెసిస్ ఇస్తే తప్పించేసి సర్జరీ పనికిరాదని చెప్పారు. ఈరోజు ఆవిడ సెలైన్ పౌడర్ పెట్టడం, ముఖం మీద నీళ్ళు కొట్టడం వల్ల ఆవిడ మాట్లాడగలుగుతుంది. ఆవిడ ఒకటే చెప్పింది, సో కాల్లో ఏదైతే కొంతవరకు దెబ్బతిన్న కాలు మీద కొంత భాగం వరకు ఉంచి కట్ చేసి దానికి నీట్గా సర్జరీ చేయాలి. కొత్త కాల్ వేయడం కానీ ప్లాస్టిక్ కాల్ వేయడం కానీ జరుగుతుంది. కొత్త కాల్ జరగదు, ప్లాస్టిక్ కాల్ దానికి బోన్కి అటాచ్ చేసి అన్ని కూడా స్క్రూలు అన్ని వేసి అది పెద్ద ప్రాసెస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ముందు ఈవిడికి రక్తస్రావం అయిపోతుంది, బ్లీడింగ్ ఆగాలంటే నీట్గా ఎక్కడికక్కడ ఆర్టికల్ పెట్టేసి ఈవిడిని కవర్ చేయాలంటే అనస్థిసియా ఈవిడికి ఎవరు తప్పుకోలేదు అంటారు. ఆవిడ ఒకటే మాట అంటారు, నా తాలూకా లెగ్ కట్ అయిన తర్వాత లెగ్ కట్ అయిన నుండి 32 trains వరకు వెళ్ళి, అది కూడా ఆవిడ కౌంట్ కూడా గుర్తుంది. సో 32 trains వెళ్ళేటప్పుడు వరకు నేనైతే ఒకటే ఆలోచించాను, ఎవరైతే దుండుగా నాకు తోసేస్తారో నేను ఎలాగైనా బతకాలని చెప్పేసి అక్కడ నుండి కూడా నేను మెల్లగా తిరిగి ట్రైన్ ట్రాక్ మీద తిరుగుతుంటే అక్కడే నా బాడీ డెడ్ బాడీ అయిపోయింది. కానీ నేను ఎలాగైనా బతకాలి, సమాజానికి ఏదో ఒకటి చెప్పాలి, నేను ఏదైతే డ్రీమ్ అనుకుంటున్నాను ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి ఉండిపోవడం జరిగింది. ఏం పర్లేదు, వితౌట్ అనీషియా మీరు సర్జరీ చేయొచ్చు అంటారు.
చూడండి అది దిల్ యాక్సిడెంట్ వచ్చింది, అది కూడా ఒక లేడీ. సార్ వెల్కమ్. సార్ ఆల్రెడీ పర్లేక లేదు సార్ కోసం. ఎందుకంటే 1 వీక్ నుండి బయట జర్నీలో భాగంగా ఉన్న ఫీల్డ్ వర్క్లో భాగంగా. సో ఆ విధంగా ట్రైనింగ్ మనం ఉండే పరిస్థితులు బట్టి లేట్ అయిపోయినా సరే రావాలి. ఇందాకే చెప్పుకున్నాను ఇన్ టైంలో రావాలి, ఒక స్టేజ్ అది. బట్ ఏ పరిస్థితులు అంటే ఎనీ కాస్ట్ ఉన్నా సరే ట్రైనింగ్ అటెండ్ అవ్వడం అనేది చాలా అవసరం. ఆల్రెడీ టీమ్కి మెంటర్స్కి ఎక్కడ ఏం తెలియదో తెలుస్తుంది. దానికోసం కూడా గట్టిగా సో ఇన్ని ట్రైన్స్ అయ్యి నాకు ఏమీ అనిపించలేదు. నేను బతికి ఏదో ఒకటి చూపించాలని చెప్పేసి నేనైతే జీవించడం జరిగింది. మీరు చేయండి అన్న. వితౌట్ అనస్థీసియా మొత్తం కట్ చేస్తున్నారు, కుట్టేస్తున్నారు. ఆందు అబ్బా అందు అమ్మ అందు. సార్ ఆకలి సార్ 2 వరకు వీడియో వచ్చేసేటప్పటికి ఎలా చూసుకుంటున్నాం సార్. తర్వాత టిఫిన్ చేయలేదు అన్నట్టు మొక్కలు వాడిపోతాయి, ఫాలోకి వెళ్ళడం మన మొక్కలు పడుతుంది. ఎస్ఆర్ నా ఫ్రెండ్ దానికి కన్వర్ట్ చేద్దాం. సార్ నిన్నంత ఉపవాసం ఉండిపోయింది కదా నేరస్తారు అనుకుంటారు. ఒక్కొక్కసారి 4 అయ్యి మనం డైరెక్ట్ తినమా అనుకుంటారు. ఒక్కొక్కరు 12 అయ్యేట ఒకసారి క్యారింగ్ బాక్స్ దగ్గర ఇచ్చేమంటారు. ఈ 10 నిమిషాలు ఇంకొక పర్సన్ దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన కూడా మనకు రాదు. ఏమైపోతుందని అంటే మన ట్రెడిషనల్ పరంగా ఆ టైం మనం ఫుడ్ తినేయాలి. ఇప్పటివరకు అదే చేసాం. బట్ అవి నేను లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి, ఖచ్చితంగా నా వల్ల అవుతుందని చెప్పేసి ఒక డ్రీమ్ పెట్టుకుంది. ఈ వితౌట్ అనస్థీసియాతో అసలు మనం చిన్న ఇంజక్షన్ ఇస్తే తట్టుకోలేము. అలాంటిది కాల్లో ఉన్నటువంటి చెడిపోయిన భాగాన్ని అందరినీ కూడా నీట్గా తీసి డ్రెస్సింగ్ చేసి స్టిచ్ చేసే వరకు ఉంది. అక్కడి నుండి కూడా అంచెలంచెలుగా ప్లాస్టిక్ కాల్ పెట్టుకుంది. సో ఎవరూ చేయలేనటువంటి పని. అన్ని అవయవాలు కూడా బాగున్నవాడు ఎవరెస్ట్ ఎక్కడ ఎక్కాలంటే ఎక్కిపోతారు, కానీ దిగేటప్పుడు హార్ట్ అటాక్ వచ్చేది ఆ కళ వల్ల అన్ని చూసిన తర్వాత. అయినా సరే నేను చేయగలని చెప్పేసి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది ఒక లేడీ. ఫస్ట్ లేడీగా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి ఫస్ట్ లేడీగా తన తాలూకా బిరుదున కైవసం. ఆవిడ కూడా జనాలు లేట్ అన్నారు తెలుసా. చూడండి ఆవిడ బెడ్ మీద ఉంది, రికవర్ అవుతుంది, న్యూస్లో వస్తుంది. అరుణిమా సింహ అనేటువంటి ఒక పర్సన్, ఒక లేడీ డబ్బులు లేక ఏదైతే ట్రైన్ తాలూకా ఎతను వస్తున్నాడు కాబట్టి ఎంక్వైరీకి వస్తారు కదా, టికెట్ కలెక్టర్ వచ్చేటప్పటికి టికెట్ కలెక్టర్ దగ్గర ఏం చెప్పాలో అర్థం అవ్వక ఆవిడ వింతేసిందని చెప్పేసి కొన్నిసార్లు వార్తలు వచ్చాయి. కొంతమంది ఏమన్నా తెలిసి ఇప్పుడు ఒక వ్యక్తిని లవ్ చేసింది, లవ్ ఫెయిల్యూర్ అవడం వల్ల చనిపోవాలని చెప్పేసి నిర్ణయించుకుంది, ఫోన్ మాట్లాడుకుంటూ నిర్ణయించుకొని ట్రైన్ మీద నుండి గెలుపుకోవడం జరిగింది. అంటే ఈ విధంగా ఆవిడ ఇంకా కోలుకున్నటువంటి సందర్భంలో ఎన్నో వార్తలు వచ్చాయి. ఇంకొక వ్యక్తి అయితే ఏమంటారు, అరే నేను ఇంత దయనీయ స్థితిలో కూడా నేను ఏదో చేయాలని ఆలోచిస్తున్నాను, నా మీద జాలి చూపించలేదని చెప్పేసి చాలా వరకు బాధపడతారు. ఎస్ఆర్ నా ఫ్రెండ్ మనం కూడా ఫీల్డ్ వరకు వెళ్ళేటప్పుడు డిఫరెంట్గా ఆలోచిస్తుంటారు. నీకు ఒక తక్కువ షూ బూటు నీకు ఇది అవసరం అన్నట్టు. ఒరే నక్షత్రాలు వస్తే అలా జరగడం అంటున్నాడు. నాకు అవన్నీ జరిగాడు. ఒరే పోలీసులు వచ్చి అలా జరగడం ప్లేస్ ఏమంటాడు, తుడి చేస్తాడు ఒకడు, ఊదేస్తాడు ఒకడు. ఒరే ఫారెన్ కంట్రీస్ ఇండియా వెళ్తారు చూడండి అని చెప్పేసి ఒకరు అంటారు. సో అరుణిమా సింహ కూడా అవే ఎదురయ్యి ఆవిడ ఏం చేసిందంటే ప్రతి దాన్ని కూడా నోటు నుండి ఒక వర్డ్ కూడా ఇవ్వలేదు. నేను సైతం చేసి చూపిస్తాను, మీకు ఏంటో చూపిస్తాను. ఆవిడ అప్డేట్ చేసింది, ఎక్కడ కూడా ఒక వర్డ్ కూడా వదలలేదు. నేను ఇంకేంటో చూపిస్తానని చెప్పేసి తన మనసులో అనుకుంది. మైండ్కి సబ్ కాన్షియస్ మైండ్కి ఆటోమేటిక్గా చార్జ్ ఇచ్చింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అవలేలగా ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ కూడా ఫిజికల్గా ఒక కాలుని పెట్టుకుంటూ వెళ్ళి వచ్చి అప్పుడు తన మైండ్లో మెసేజ్ ఇచ్చింది. ఒకప్పుడు నాకేమన్నా తెలుసా, ఈ ప్రజలు లోపల తాగలని మన సాగుతుంది. హిందీలో మంచి మెసేజ్, హిందీ నాకు పూర్తిగా ఇది లేదు, మంచి వర్డ్ ఇచ్చింది అక్కడ. సో పీపుల్స్ని మేము పట్టించుకున్నామా, మనం ఏదైతే విజయం కోసం వెళ్తున్నామో ఆ విజయదారులు మనం వెళ్ళలేము, వీళ్ళు మనకు అన్ని కూడా లాగేస్తారు. నాకు ఏదన్నా తెలుసా, ఈరోజు అరుణిమా సింహ ఒక సెలబ్రిటీ, ఒక సక్సెస్ పర్సన్ అంటున్నారే, ఇదే ప్రజలు నాకు ఏమన్నారని చెప్పేసి అప్పుడు సవాల్ వేసింది. అవసరమైతే దానికి ఆర్టికల్ ఉంది, మీరు ట్విట్టర్లో ఆన్లైన్ తీసి చదవండి. సో పీపుల్స్ ఈ విధంగా అంటారు. పీపుల్ కోసం మనము ఆలోచించామా, అది మన మదర్ ఫాదర్ అనే అవసరం. సపోర్ట్ చేస్తే మన అదృష్టం, సపోర్ట్ చేయకపోతే వాళ్ళకి తెలియదు వాట్ ఈస్ నాట్ ఫర్ మార్కెట్. వైసేపు ఈ బిజినెస్ ని ఎందుకు చేయాలి, చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందని వాళ్ళకి తెలియదు. ఒక అరుణిమా సింహ ఆ రోజు ఎలాగైతే ఎదురైందో మనకు కూడా ఎదురయ్యేటప్పుడు మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. నిన్న మొన్న బుధవారం నాడు ఒక వీడియో పెట్టాను. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లేచి నిలబడలేడు, కాళ్ళు అటు ఇటు వచ్చి చేసుకునే రోజు డైమండ్ పట్టాలను చేయడం జరిగింది. అసలు కాళ్ళు సపోర్ట్ లేవు అతనికి. ఒక పోలే వ్యక్తి కాళ్ళు అసలు బాగా 2 కాళ్ళు కూడా సత్తు ఉంది, ఓన్లీ మీద బ్లేజర్ వేసాడు, అటు ఇటు హ్యాండ్ చేతులతో నడుచుకుంటూ అతను సెమినార్ హాల్ మైండ్ బ్లాక్ అనిపిస్తుంది. ఈ వ్యక్తి టైంలో నేను మనం అవ్వలేము నిజంగా చెప్పండి. ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్
బాడీ సపోర్ట్ చేస్తుంది అంటారు. అతను డైమండ్ మన సేఫ్ షాప్ నుంచి ఒక్కొక్క లేడీ మనం మేము టూర్కి వెళ్ళినప్పుడు మన మేడం కోసం చెప్తుంది నమ్మితే జనం నా కష్టాలు చెప్తే మీరు ఆల్రెడీ 2 సెంటెన్స్ ఇచ్చి ఆవిడ ఏం చేసింది మా అందరూ పేరుకి వచ్చేసింది. ఆవిడ అసలు ఎర్రగా బుర్ర ఉండదు. ఆవిడ ఏడ్చేటప్పుడు మా అందరికి అనిపోయింది అయిపోయింది. ఎందుకంటే ఆ ముఖం ఎర్ర వచ్చేసి అయిపోయింది. అరుణకాంతి ఎలా ఉంటుందో ఆ విధంగా తెలుపుకున్న ఆవిడ ఆటోమేటిక్గా అరుణకాంతిలోకి మారిపోయింది. మాకే ఏదైనా అర్థం కాక సైలెంట్ పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది. అప్పుడు ఒకే మాట, మై డియర్ దోస్తో నా కష్టాలు చెప్పుకుంటే మీకు అదండి కన్నీటి చొక్కలు కావు రక్తపు చొక్కలు వస్తాయండి. ఆలోచించండి, రక్తపు చొక్కలు వస్తాయంటే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? అంటే ఎంత ఒక లేడీకి ఎంత స్ట్రగుల్ ఉంటుంది. అడితో తిరుగుతున్నాం అంటారు, వీడితో తిరుగుతున్నాం అంటారు, ఒకవేళ మనం మేడంతో వెళ్తే ఆవిడతో తిరుగుతున్నాం అంటారు. ఇవన్నీ కూడా మనం సక్సెస్కి వెళ్ళినటువంటి దారి ఫ్రెండ్స్. దీన్ని మనం నిలబెట్టుకోవాలంటే మనకి ట్రైనింగ్ మనం దిల్సగా తీసుకోవాలి. ఇంకా పవర్ పెంచాలి, ఇంకా ఛార్జింగ్ పెంచాలి. అవసరమైతే ఆ వ్యక్తితో మనము చెడు అవ్వకూడదు, వాటిని పాయింట్ అవుట్ చేయాలి. ఏదో ఒక రోజు మనం ఒక సక్సెస్కి వెళ్ళి ఒక టూర్ వెళ్ళొచ్చు, అతనికి ఒక ఫోటో పెట్టాలి. అప్పటికి స్థలం రాకపోతే ఇవాళ నేను నిన్న 4 వేలు వెళ్ళాను కదా నా ఫ్రెండ్స్, ఎంతో కూడా ఒక్క పర్సన్ కూడా కారు దొరికొచ్చి అభినందించేవాళ్ళు లేదు. నిజంగా నాకైతే పండగలా జరుగుతుంది, తల ఏటేటా అయిపోతుంది. నేను పండగకి ఊరు వెళ్ళడం జరిగింది, పాపతో కొన్నాను. అంత దూరం నుండి వెనక శివశ్రేణి రాసుంది కదా, నా క్లాస్మేట్ ఆడుకుంటున్నారు, చూశారు, ఫ్రీగా ఉన్నారు, మొక్కలు చూసి మాడిపోతున్నారు, ఒక వ్యక్తి రాలేకపోతున్నారు. నాకు బాధ అనిపించింది. ఎంత హార్ట్ఫుల్గా వీళ్ళు చూసేవాళ్ళు కదా, ఎంత ప్రేమతో అభిమానంతో 2 మాటలు కట్ చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. అవసరమైన వాళ్ళకి హెల్ప్ చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. మన క్లాస్మేట్ అని ఒకడైతే ఇది నాతో బ్యాగ్ సీట్ పెట్టేసి చూసాడు, అక్కడ కారు చూస్తున్నాను, మరి తిరగడు, నేను పిలుస్తున్నా ఆడుకుంటా తిరగడు. జనాలు ఈ విధంగా ఉంటారా? సో నాకేం చేశారు, 2 సంవత్సరాల ముందు అనవలసిన వాట్సాప్ అనేసారు. అలా మౌనం అయిపోయినా. ఒకరోజు అయితే స్టేజ్ అని నాకు అన్ని పనులు చేశారు. మా ఊరు పెద్ద స్టేజ్ ఉంటుంది, సెంటర్గా ఉంటుంది, చాలా అఫీషియల్గా ఉంటుంది. అన్ని పనులు చేసిన ఒక ఆరోగ్య డాక్టర్ని కూడా చూడకుండా ఎన్నో రోజులు వాళ్ళకి సేవలు అందించాను. అవన్నీ కూడా పక్కన పెట్టి సో అవన్నీ ఇచ్చిన నాతో డైరెక్ట్గా మాట్లాడరు కదా. ఇదే ఏం మొహం చూపించుకుంటాము. ఒక్క ఫ్రెండ్, నా ఫ్రెండ్ కూడా కాదు, మా రిలేషన్ అవుతుంది బెండల నారాయణ. సేఫ్ షాప్ అంటే సేఫ్ షాప్ అని చూపించేవాడు. మేము అంతా ముగ్గులు పోటీలు ఎన్ని అయ్యాయి, జస్ట్ చూద్దామని వెళ్ళాము. దేవుడి దగ్గర అక్కడ మనకి సెలబ్రేట్ అయ్యాయి. సిస్టంలో నా టీంలో ఉన్నటువంటి ఒక పొటెన్షియల్ కోసం, నా మెంటర్స్ కోసం నేను చెప్పుకోవాలి. నాకు ముగ్గులు పోటీ అని కూడా తెలియదు. మామూలుగా వెళ్ళాను ఇంటికి వరాస ఈ రోడ్డు మీద ముగ్గులే ఉన్నాయి. నిన్నటికి లక్కీగా మంచి డ్రెస్ కూడా వేసుకున్నాం, అది కూడా అట్రాక్టివ్గా ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత ఒక ఫ్రెండ్ వచ్చాడు, ఒక 2 ముగ్గురు నా ఫ్రెండ్స్ కాదు, కొంచెం రిలేషన్లో లాంగ్ దూరం. ఒక మేనేజర్ లాగా ఉన్నామని ఒక వ్యక్తి అన్నాడు, ఒక వ్యక్తి చాలా అందంగా కనిపిస్తున్నాం అన్నాడు, ఒక వ్యక్తి ఏమో సేఫ్ షాప్ అంటే ఏంటని నిరూపించుకున్నాడు. ఆ మూడింటికి నాకు మళ్ళీ సాటిస్ఫాక్షన్ ఉన్నాయి. ఇవన్నీ దెబ్బతాయి. నా ఫ్రెండ్స్ అందరూ కూడా చూడలేకపోయేటప్పటికి చాలా బాధ అనిపించింది. ఇలా కూడా ఆలోచిస్తారండి, ఎప్పుడైతే ఈ విధంగా ఉంటుందని చెప్పేసి అక్కడ నుండి ఫ్రీ అవ్వదు. సో ఇదంతా ఏం చేయాలంటే ఒక 2 years ఒక పేషెన్స్ మనం వెళ్ళాలి. ఎప్పుడు కూడా అహంకరించాలి. దాని గురించి మన పతనం స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఒకవేళ ఇచ్చేస్తున్నా సరే మనం భగవంతుడి భారం పెట్టాలి, మన సిస్టమ్ మెంటర్స్ మీద పెట్టాలి తప్పించేసి ఏ రోజు కూడా అహంకారానికి వెళ్ళకూడదు. బీ పేషెన్స్ తో వెళ్ళాలి. అవి ఎవరి శిఖరాన్ని అధిరోహించి చూపించింది. మనం కూడా ఈ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వరకు ఉండిపోతే ఆటోమేటిక్గా వెళ్తుంది. ఆటోమేటిక్ బిజినెస్ అవుతుంది. మనం ఓపు పట్టు ఉంటారు. 20 సంవత్సరాలు బట్టి ఒక హ్యాండిక్యాప్ చేస్తున్నాడు, ఒక లేడీ చేసి సక్సెస్ అవుతుంది. జనాలు ఎన్నో మాట్లాడతారు, ఒకటే అంది ఒక వర్డ్తో మమ్మల్ని అందరినీ కూడా సమూహంలో పడేసింది. నా తల కష్టాలు చెప్పుకుంటే మీరు కన్నీరు కాదు రక్తదారులు వస్తాయండి. అంతకుమించి ఇంకేం మాట్లాడాలి చెప్పండి. ఎన్ని మాట్లాడి ఉంటారు, ఆ మాటలు సభాపూర్వకంగా అందరిలాగా మాట్లాడాలి. సో ప్రతి వ్యక్తికి ఇదే దారి, ఈ దారిలోనే మనం వెళ్ళాలి. మరికొద్ది రోజులు అది ఉంటాయి అవకాశం ఉంటుంది. మరికొద్ది రోజులు మనకు ఒక మంచి ప్రాసెస్లోకి వచ్చే రోజులు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ అయ్యే పర్సన్స్ కనిపిస్తున్నారు కాబట్టి. సో ఫస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి మనకి స్ట్రగుల్స్ అన్నీ ఉంటాయి. పేషెన్స్తో మనం వెళ్ళాలి. సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి కొంత ఎవిడెన్స్ ఉంటుంది, మన దగ్గర చూపించడానికి కొన్ని టూర్స్, ఫొటోస్, ఇన్కమ్ ఉంటుంది, కొంతవరకు బాగుంటుంది. సో థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి అక్కడ నుండి కూడా మనం ఇన్కమ్ క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి అక్కడ నుండి కూడా ఒక ప్రాసెస్. ఇవాళ సెకండ్ ఇయర్ దాటి థర్డ్ ఇయర్లో ఉన్నాం ఫ్రెండ్స్. 1000 మంది ఉన్నారు కదా, 1000 ఉన్నారు. ఇక్కడ ఒకైతే ఇక్కడ నుండి ఇన్కమ్ ఇన్కమ్ ఇప్పుడు వరకు నేను దగ్గర ఈ వారంతో కలిపి 5,90,000 అంత ఇన్కమ్ చేశాను. సో రౌండ్ ఫిగర్గా నేను ఇప్పుడు వరకు ఈ 2 సంవత్సరాల జర్నీలో 6 లక్షల రూపాయలు ఇన్కమ్ చేశాను. అంటే ఇయర్కి ఎంత అవుతుందంటే 1 yearకి 3 lakhs రూపీస్ ఇన్కమ్ అవుతుంది. 1 year 3 lakhs అంటే 12 3 36 దగ్గరగా 28,000 చిల్లర పడుతుంది ఒక నెల ఇన్కమ్. ఒక నెలకి 28,000 30,000 రూపీస్ అంటే చిన్నదా? ప్రెషర్ నుండి సిల్వర్ అవడానికి కొన్ని నెలలు మనకు పట్టి ఉంటుంది. అప్పుడు ప్రెషర్ టు సిల్వర్కి మనకు 17,000 25,000 ఇన్కమ్ వస్తుంది.
బట్ ఆల్రెడీ ఇప్పుడు మీరు ఈ 2 సంవత్సరాలు జరిగినది ఎంత ఇన్కమ్ వస్తుందంటే 20,000 రూపాయలు ఇన్కమ్ ఆల్రెడీ ప్రతి మంత్ నేను పొందుతున్నట్టే. అంటే రోజు 1000 రూపాయలు ఇన్కమ్ నేను జాయిన్ అయిన వచ్చేస్తుందా లేదా? సో బిజినెస్ తరీకా ఇది, బిజినెస్ క్యాలిక్యులేషన్ ఇది. సార్ ఈ రోజంతా ఫీల్డ్ వర్క్ వెళ్ళిపోయినాను, లేదా రాయల్ అయిపోయింది, భోజనం 3 years తర్వాత ఎలా ఉంటుందంటే నువ్వు ఒక డైమండే కాకుండా నువ్వు ఒక ఎనర్జెటిక్ పవర్ బ్యాంక్ గా తయారవుతాడు. అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ తయారవుతాడు. అతను వెళ్తే చాలు అతని తరకు వర్డ్స్ లో ఒక దమ్ము ఉంటుంది, అతని దగ్గర ఉన్నటువంటి ప్రతి దాంట్లో కూడా ఒక తేడా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి సరెండర్ అవ్వాల్సిందే. కారణం ఏంటి, 3 సంవత్సరాలు ఏదో జాయిన్ అయిపోయి ఉండిపోవడం కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి, పని చేస్తూ ఉండాలి, వచ్చి వెళ్తూ ఉండాలి. ఇవన్నీ ఎవరైతే 3 సంవత్సరాలు చేస్తారో అలవోకంగా ఫీల్డ్ వెళ్ళి డీటెయిల్ తీయాలి. కానీ ఆ స్టేజ్ అవసరం కూడా ఉంది. ఇవాళ శ్రీని సార్కి అవసరం ఉందా? సార్ కోసం జర్నీ అవుతుంది. వేరే అడగదు ఫ్రెండ్స్ లైఫ్. అసలు ఎమరల్ లీడర్ మనలాగా ప్రతి ట్రైనింగ్ రాకూడదు. కాకపోతే సార్ ఉండబట్టడం లేక మన దగ్గరికి వచ్చారు. రోజు జూమ్ లో మనకి రెడ్ క్లబ్ కు ఒక స్టేటస్ ఉంది, దానికి ఒక ఫ్రీక్వెంట్ ఉంది, దానికి తగ్గట్టుగా దానికి ఆ విధంగా వెళ్ళాలి. సో మనకు వర్క్ అంతా ఎంత వరకు ఉంటుందంటే ఈ 2 సంవత్సరాలు మనం ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి మన టీం చూపించాలి. సార్ ఇంటి దగ్గర ఫోన్ మాట్లాడేస్తున్నారు కావాలా, అప్పుడని ఏ బాధపడుతుంటాడు, ఎన్ని గంటలకు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఎంతమంది తీసుకెళ్ళి కూర్చుంటాడు, ఇవన్నీ మనకు అనవసరం. సార్ ఇంటి దగ్గర మాట్లాడేస్తున్నారు కావాలి, ఏమైపోతుందంటే సంగతి లోపం అయిపోతున్నాడు. వాస్తవం కాదు, చాలా మంది కనిపించేస్తుంటుంది. సార్ ఇంటి దగ్గర మాట్లాడుతున్నారు, సార్ జనరల్ మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడారు, నువ్వు ఆ స్టేజ్కి వెళ్ళు. మనకి ఏటైపోతుందంటే సక్సెస్ తలుగు వేయాలి లేదు, రాంగ్ గా మన మైండ్కి వచ్చారు. మనం సక్సెస్ అవ్వగలమంటారా? మనకు ఫీల్డ్ రాకుండా మన టీంతో మాట్లాడుకునేటప్పుడు మన అప్లైన్ కోసం మనం ఆలోచించాలి. మేధం చూసుకున్నది ఎక్కడ పడిపోతాం, ఎక్కడ దెబ్బ అవుతుందో తెలియదు, గడ్డం పెరిగిపోతుందో తెలియదు, తలత ఎక్కిపోతుందో తెలియదు. కింద చూసి నడుస్తున్నామో మేధం చూస్తారు ఫ్రెండ్స్. రోజు ఇంటి దగ్గర ఉండవలసిన స్టేజ్ అలాగే అప్పుడు ఇంటి దగ్గర ఉంటున్నారా? సేవా సార్ రోజు ఇంటి దగ్గర ఉండిపోతున్నారు కావాలి, రోజు ఇంటి దగ్గర ఉన్న టీం పోతుంది, రోజు టీంతో మాట్లాడకపోయిన టీం పోతుంది. ఒక రోజు వర్క్ చేస్తున్నా, ఒక రోజు టీం మేనేజ్ చేస్తుంది. ఈ స్టేజ్ అలాంటిది, పెరల్ టాప్ స్టేజ్ అనేది అలాంటిది. సార్ లాగా కాపీ చేసినట్టు అక్కడ ఉండిపోతుంది, ఇంకొక వ్యక్తి రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది అందరూ కూడా గమనించుకోగలరు, ఎవరు కూడా ఇబ్బంది పెట్టేది కాదు. ఏమైపోతుంది అనేటప్పటికి మనకి పేషెన్స్ అనేది రకరకాల మార్పులు సార్ లాగా చేసేస్తాము అంటే అవుతుంది. శంకరుడు ఉన్నాడు, అతని మహాదేవుడు దేవాదేవుడు అంటారు. అంటే దేవతలు అందరూ కూడా దేవుడే మహాదేవుడు అంటారు. అతను గర్వం పెట్టుకున్నాడు, మిగతా దేవతలు పెట్టుకోగలిగినారా? అతనికి అమృతం ఇచ్చినా తాగేస్తాడు, అలాగే ఉండగలడు, తటస్థంగా ఉండగలడు, అతను పని చేయగలడు. ఆహారాన్ని ఇచ్చినా సరే తీసుకున్నాడు. ఇంకొక దేవత తీసుకుందా?